पादकमलं समर्पयामि। अहम् उदरकमलं समर्पयामि। अहं हृदयकमलं समर्पयामि। अहं हस्तकमलं समर्पयामि। अहं मुखकमलं समर्पयामि। अहं नेत्रकमलं समर्पयामि। अहं कर्णकमलं समर्पयामि। अहम् अधरकमलं समर्पयामि। अहं शिरकमलं समर्पयामि। अहं सर्वाङ्गकमलं समर्पयामि। ఈనాటి ముఖ్యమైన వక్త అయినటువంటి శ్రీ రోమల్ గారి గురించి రెండు మాటలు సభకు లాంఛనంగా పరిచయం చేయడం సభా మర్యాద. వారి గురించి తెలుసుకోవడం, వారి మాటలు వినే ముందు వారి గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసింది కానీ శ్రీ ఎన్ఎస్కే గారిని ప్రార్థిస్తున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యపాద పద్మములకు నా అనంతకోటి ప్రణామాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో స్వామి భక్తులందరితోనూ చాలా ఆనందంగా భక్తులందరూ స్వామితో కాలాన్ని గడుపుతూ ఉన్నారు. స్వామి ఎంతో ఆనందంతో వాళ్ళందరినీ జోక్స్తోనూ వాటితోనూ చాలా చాలా నవ్విస్తూ ఉన్నారంట. ఎంత నవ్విస్తున్నారంటే వాళ్ళ కళ్ళంటి ఆనంద బాష్పాలు అంతలాగా నీళ్ళు వస్తున్నాయి. సో అంతలో ఒక వ్యక్తి ఇదంతా ఇలా అవుతూ ఉంటే వెనకాతల అతని బ్యాక్ ఆఫ్ మైండ్లో ఒక ఆలోచన వచ్చి వెంటనే స్వామిని అడిగాడంట, స్వామి ఇప్పుడు అంటే మీరున్నారు, మేమందరం మీతో మాట్లాడుతున్నాము, చాలా ఆనందంగా గడుపుతున్నాము, మీరు లేని పక్షాన మా పరిస్థితి ఏంటి స్వామి అని అడిగితే వెంటనే స్వామి చెప్పారంట, ఇప్పుడు మీరందరూ నాతో మాట్లాడుతున్నారు, తర్వాత నా గురించి మాట్లాడుకుంటారు అని చెప్పారంట. అలా అప్పుడు స్వామి చెప్పిన ఆ మాటలు ఈనాడు మనం ఎన్నో సత్సంగాల రూపాల్లో, ఎన్నో సమర్పణ రూపాల్లో మనం ఇలాగా స్వామివారి గురించి మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంతో మనందరం తన్మయత్నం అవుతున్నాం. ఆ సమర్పణ కార్యక్రమంలో భాగంగా మన ఈనాటి 27వ సమర్పణలో విచ్చేసిన ముఖ్య వక్త శ్రీ సి రోమల్ గారు. అతని గురించి ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే అతను మూర్తిభవించిన స్వామి ప్రేమ తత్వమే. భారతదేశ దౌత్యాధికారిగా, ఇండియన్ ఫారిన్ సర్వీస్గా అనేక దేశాల్లో వివిధ హోదాలలో ఎంతో నైపుణ్యంతో వారి సేవలను అందించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోద్యమానికి తమను తాము అంకితం చేసుకోవడానికి ఉద్యోగానికి సైతం స్వచ్ఛంద పదవీ విరమణ, వాలంటరీ రిటైర్మెంట్ చేశారు. 1970వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో చేరి అనేక సేవలను చేస్తున్నారు. స్వామి ఆదేశాలతో శ్రీ సత్యసాయి సమితి మెహదీపట్నంలో దర్గా అనే ప్రాంతంలో గ్రామ సేవని మొదలుపెట్టినది వీరే అనటంలో అతిశయోక్తి లేదు. ప్రేమతో కూడిన కార్యశీలతకు ప్రసిద్ధి పొందిన వీరు ఉన్నతమైన ఆలోచనలతో నిడారంభనమైన జీవితాన్ని సూచిస్తూ సేవా ఉద్యమంలో నిశ్శబ్దంగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఇంగ్లీష్లో ఒక్క పదంలో చెప్పాలి అంటే అతను సింపుల్ లివింగ్, హై థింకింగ్కి వన్ ఆఫ్ ద రోల్ మోడల్స్.
వీరు ఏ దేశంలో ఉన్న సాయి సంస్థలలో జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటూ ఉంటారు. హైదరాబాద్లో పాస్పోర్ట్ ఆఫీసర్గా పనిచేసిన వీరు ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో స్థిరపడి పుట్టపర్తి మండలంలో జరిగే గ్రామ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలకై పుట్టపర్తి వచ్చే భక్తుల సౌకర్యాల కోసం చేసే కార్యక్రమాలు, వెబ్సైట్ కొరకు వ్యాసం రాయటం వంటి సేవలు చేస్తూ ఉన్నారు. శ్రీ సి రోమల్ గారిని 27వ సమర్పణలో వారి సమర్పణని స్వామివారికి సమర్పించుకుంటూ మనందరం అతన్ని సగౌరవంగా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సాయిరామ్. రోమల్ గారికి పుష్పగుచ్చాన్ని ఆహ్వానించవలసిందిగా సమితి కన్వీనర్ శ్రీ నాయుడు గారిని ప్రార్థిస్తున్నాం. వెయ్యి తల్లులైన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదపద్మములకు మన అందరి సమిష్ట సాష్టాంగ నమస్కారములు. రెస్పెక్టెడ్ స్టేట్ ప్రెసిడెంట్ గారు, డిపి గారు, ఇక్కడ విచ్చేసిన సత్యసాయి లీడర్సు, చక్కగా పాడిన తాన్సేన్లు, స్వామి బిడ్డలైన మీ అందరికీ ప్రణామములు. మన ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ వారు అమరావతి క్యాపిటల్ చేశారు, కానీ మన సత్యసాయి బాబా వారు స్పిరిచువల్ యాక్టివిటీస్కి విశాఖపట్నం క్యాపిటల్ చేశారని మన అందరికీ తెలిసిన విషయమే ఇది. నేను ప్రశాంతి నిలయంలో ఉంటున్నప్పుడు చూస్తున్నాను, మన ఈ వైజాగ్ వారు చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ స్వామికి అండగా దండగా ఏ కార్యక్రమం జరిగినా కూడా మన రీజన్ నుంచి వచ్చి స్వామి మీకు ఇచ్చిన ఈ వరం ఇది. నాకు బాగా తెలుసు, మేము హైదరాబాద్ సేవదలు ఉన్నప్పుడు రమణరావు గారు అప్పుడు మాకు హైదరాబాద్ అంటే ఫస్ట్ పిలిచేవారు. అదేవిధంగా ఇప్పుడు ప్రశాంతి నిలయం వారంతా మీ విశాఖపట్నము మీ వారినంతా పిలుస్తున్నారు. అది మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు. ఈ అదృష్టాన్ని మనం నిలదొక్కోవాలి. మనము అనుకుంటాము ఇదేదో స్వామి ఎప్పుడో కట్టించారని. స్వామి ఎంతో ఫ్యూచర్లో చూసి మీకు ముందుగానే ఈ మందిరాన్ని ప్రసాదించి పక్కని చక్కగా ఒక స్కూల్ని ఇచ్చి ఇంత పెద్ద సెంట్రల్ ప్లేస్లో స్వామి మీకు ఈ అదృష్టాన్ని ఎంతో దివ్య దృష్టితో ఇక్కడి నుంచి మొదలవ్వాలని చెప్పి స్వామి ఇచ్చిన వరం ప్రసాదం ఇది. అలాగనే మీ పేరు కూడా విశాఖపట్నం. విశాలంగా ఉన్నాయి మీ హృదయాలు. ఎంత విశాలంగా స్వామి చెప్పారంటే మన హృదయాలు ఎంతో విశాలంగా చేసుకోవాలని చెప్పారు. ఎంత విశాలంగా చేసుకోవాలంటే పూర్తి ప్రపంచం కూడా మన హృదయాల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. అంత ప్రేమని, అంత క్షమాభిక్షని మనలోంచి ఉద్భవిస్తూ ఆ ప్రేమని మనం అందరికీ పంచిపెట్టినప్పుడే విశాఖపట్నం వాసులం. లేకపోతే చాలా స్వామికి అంత ఇదిగా ఉండకూడదు. మనం విశాలంగా రోజు రోజుకి మనం ప్రేమను పెంచుకుంటూ పోతూ ప్రతి ఇంచు స్వామి చెప్పిన మాటను మనం నిలబెట్టాలి. స్వామి చెప్పారు ప్రతి ఇంచు కూడా సత్యసాయి మహిమ, సత్యసాయి పేరు జరుగుతుందని. అది మన ద్వారానే అవుతుంది. పాండవులు 5గురే, రాముడితో పాటు 4-5. మనకి ఎక్కువ మంది అక్కర్లేదు. కొద్ది మందితోనే ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఏ కష్టాలు వస్తే ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకే ఫ్యామిలీగా, ఒకే మాటగా, ఒకే బాటగా మనం తీసుకునే బాధ్యత మనకుంది. పాత డివోటీస్ పర్టికులర్లీ ఎవరైతే స్వామిని ఫిజికల్ ఫామ్లో చూశారో వారందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన డ్యూటీ, ఇది రెస్పాన్సిబిలిటీ. ఈ ఎన్నో లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. స్వామివారు ఒకసారి శివంలో, అప్పుడు శివం కూడా కట్టలేదు, సత్యమూర్తి గారి ఇంట్లో ఇట్లా కొంచెం మంది సేవాదళ మెంబర్స్ మేము అసెంబ్లీ అయినాము. ముందరికి స్వామి నడిచి వచ్చి ఒక అబ్బాయి కాలర్ పైకి ఎత్తి
మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? మీకన్నా పెద్ద గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, మీకన్నా చాలామంది మంచివారు ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే మీలో ప్రేమతత్వం ఉంది. ఎన్నో జన్మల నుంచి కూడా మీరు ప్రార్థన చేస్తే మీకు అవకాశం ఇస్తున్నాను. మీ ముత్తాతలు వాళ్ళ పెద్దలు ఎన్నో జన్మలు ప్రార్థన చేస్తేనే మీరు సత్యసాయి సేవాదళ సభ్యుల కింద అయ్యన్నారు. ఇది మీరు చిన్నగా తీసి పాడేవేయద్దు. ఇది మహా అదృష్టాన్ని ప్రతిరోజు నెమరు వేసుకుంటూ చేయండి. అదే స్పీచ్లో చెప్పారు. శబరీదేవి 70 సంవత్సరాలు ఈరోజు స్వామి వస్తారని ప్రతిరోజు కూడా చేసేవారు. అదేవిధంగా స్వామి నన్ను కవగలిగించుకుంటారు, స్వామి నేను ఒకటే అనే మనం నిత్యము చేసుకుంటూ పోతూ ఉంటే తప్పకుండా నేను మీ దగ్గరికి వస్తాను. మీరందరూ మీ శ్వాస విడిచేటప్పుడు ఆ రోజు తూకారాంకి ఎట్లా వచ్చిందో విమానము మీకు వచ్చి నేను తీసుకుని వెళ్తాను అని స్వామి ఆ రోజు చెప్పారు. ఈ విధంగా మనము ఈ సదవకాశాన్ని మనం జార విడిచకూడదు. నేను బ్యాంకాక్లో పనిచేసేటప్పుడు అక్కడ బుద్ధిస్ట్ మాంక్ చెప్పాడు, ఇలా కన్ను ఇట్లా తెరిచే లోపలే మన జీవితం అయిపోతుందని. ఇలా కంటి రెప్ప పైన కింద వెళ్ళేప్పుడు మనం మొదటి 10 సంవత్సరాలు ఎట్లా అయిందో మనకి తెలియదు, 10 నుంచి 20 ఎట్లా అయిందో మనకి తెలియదు, 20 నుంచి 30 మన ఉద్యోగాలు మన చదువులు అన్నీ, మళ్ళీ 40 నుంచి 50 పిల్లలు ఉద్యోగాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు నాకు 67 ఏళ్ళు, 6 సెకండ్లాగా అయిపోయింది. ఎప్పుడు మూస్తామో తెలియదు, ఎప్పుడు బూడిదైపోతామో తెలియదు. అది కాకముందరే మనము సత్యసాయితో ఏకమైపోవాలి. మన శ్వాస స్వామి అయిపోవాలి, మనమే శ్వాస స్వామి అయిపోవాలి, స్వామి మనం అవ్వాలి. ఈ విధంగా మనము ప్రార్థన చేయాలి స్వామిని. మన వల్ల కాదు, మన వల్ల కానే కాదు. స్వామి పాదాలు పట్టుకుని కన్నీరితో వేడుకొని, స్వామి ఇది నా వల్ల కావడం లేదు, నాలో చాలా ఈగో వస్తుంది, జెలసీ వస్తుంది, చాలా ఎన్నిసార్లు చేసినా కూడా అని మనం నీటితోనే ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన పువ్వులతో దీంతో అనవసరం, శుద్ధ వేస్ట్ అది. కనీసం నెలకి ఒకసారన్నా చిన్న ఫోటో పెట్టుకుని మీ పక్క రూములో వెళ్ళి స్వామి ముందర ఎంతో ప్రేమగా అడుగుతూ స్వామిని ప్రార్థన చేయండి. స్వామితో ఆ కన్నీరు వచ్చినప్పుడు ఐక్యమైపోతారు స్వామి. ఇప్పుడే భజన పాడుతుంటే మీరు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఆ కన్నీరు మన కళ్ళల్లో కాదు నీరు తిరుగుతాం, స్వామి కళ్ళల్లో నీరు తిరగాలి. మనం పాట పాడినప్పుడు కానీ, మన కోరస్ ఇచ్చినప్పుడు కానీ, మనం ఎంత ఆ పాటలో మనం నిమగ్నం అయిపోవాలి. ఆ పాటలో మనం ఒకటే అయిపోయి స్వామికి కన్నీరు తెప్పించి, ఆనంద బాష్పాలు తెప్పించి, అదే నిజమైన భజన. ఇంకోసారి స్వామి చెప్పారు, భజన చేస్తున్నప్పుడు సింహాసనం వైపో లేకపోతే స్వామి ఫోటో వైపో మనం చూస్తూ ఒక ఇంటర్వ్యూగా ఆ 30 నిమిషాలు పర్సనల్ ఇంటర్వ్యూగా భావించి ఆ సింహాసనాన్ని చూస్తూ లేకపోతే ఆ ఫోటోని చూస్తూ ఎదురుగుండా ఉన్న షిర్డీ బాబాని చూస్తూ కానీ సత్యసాయిబాబాని చూస్తూ మనకు కావాల్సిందంతా అడగాలి. స్వామి నేను ఈ తప్పులు చేశాను, చేయబోతున్నాను, చేస్తున్నాను, ఈ మంచి చేస్తున్నాను, మన ఇష్టం ఉన్నదంతా స్వామికి ఆ 30 నిమిషాలు ఏక భక్తితో రావాలి. మనం ఏదో భజనకు వచ్చామో పాడేమో వచ్చేసామో వెళ్ళిపోతున్నామంటే అది భజన కానే కాదు. ఈ భజన అనేది స్వామికి మనకంతా తెలుసు. పాత మందిరంలో స్వామి 4 గంటలు కూర్చుని హార్మోనియం ముందర 10 గంటలకు లేచేవారు పాత మందిరంలో. మీరు సత్యం సింహ సుందర్లో కానీ ఎక్కడ పాత భక్తులను అడగండి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే స్వామి అంత విలువ ఇచ్చేవారు. అనంతపురంలో చుట్టుపక్కల విలేజెస్ వెళ్తుంటే చెప్పేవారు, స్వామీజీ ఎద్దుల బండి మీద వచ్చేవారు, బస్సుల మీద వచ్చేవారు, ఇక్కడికి వచ్చేవారు. ప్రతి గ్రామం కూడా స్వామి తిరుగుతూ ఈ భజనలు నేర్పించారు. ఎందుకంటే మన భజన వల్లే అందరూ వస్తారు. మధురంగా ఉంటే అందరూ చక్కగా వస్తారు. కావున స్వామి స్టూడెంట్స్కి చాలాసార్లు చెప్పారు, మీ స్టూడెంట్స్కి భజనకు వచ్చే ముందర కనీసం 100 సార్లు ప్రాక్టీస్ చేయాలంట ఆ పాట. ఇప్పుడు ఇక్కడ మన పాట పాడుతున్నామంటే 100 సార్లు అది ప్రాక్టీస్ చేసి స్వామి ఆహ్వానించి అప్పుడు పబ్లిక్ ఇవ్వాలని చెప్పారు స్వామి. అదేవిధంగా మనం
మీరు న్యూయార్క్ కానీ ఎక్కడన్నా విదేశాల్లో చూడండి, ఇప్పుడు కంపల్సరీ చేసినారు భజన్ గ్రూప్ వాళ్ళు. కనీసం ముందర 2 గంటల ముందర వచ్చి ఏం పాటలు పాడాలి, ఏ విధంగా పాడాలి, ఎంత ఇక్కడ వస్తే చాలా బాగా పాడుతున్నారు. కానీ కొన్ని సెంటర్స్లో బాగా లేని చోట మనం చెప్పాలి, వారికి ప్రాధేయపడాలి. భజన వల్లనే ఆనందం స్వామికి. ఈ విధంగా ఈ భజన కార్యక్రమం చక్కగా పాడేటట్టు మనం చూసి, ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉంటారు, మనం పాడలేము, కోరస్ ఇవ్వాలి బాగా. స్వామి చెప్తారు బాగా తప్పట్లు కొట్టమని. ఒక చెయ్య రాముడు దవ్వాలి, ఒక చెయ్య హనుమంతుడు దవ్వాలి. రాముడి భజనలో కృష్ణుడిది పాడితే మనం రాదవ్వాలి, ఒక చెయ్య కృష్ణుడు దవ్వాలి. ఈ విధంగా భావనతో మనం చెయ్యాలి. కానీ భజన భావన లేనిదే భజన వేస్ట్. స్వామి హృదయం కదలాలి, మనలో ఉన్న స్వామి కదలాలి. అదే భజన యొక్క ముఖ్య తత్వం. ఒకసారి నారదుడు అడిగినాడంట శ్రీ మహావిష్ణువుని. అందరూ రామ్ 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 అంటున్నారు. రాముడి యొక్క మహిమ ఏంటి, నామం యొక్క మహిమ ఏమిటి అని. నువ్వు నిత్యము 24 గంటలు నారాయణ నారాయణ అంటావు, నీకు తెలియదయా, నీకు చెప్పాలా, నేను ఎందుకు చెప్తాను. ఒక చిన్న అప్పుడే ఒక పక్షి గుడ్డు, ఈ స్వామి కుల్వంతాల్లో చెప్పిన స్టోరీ. పక్షి గుడ్డు పెట్టింది. ఆ పక్షిని, చిన్న పక్షిని అడుగు, నీకు రామ యొక్క మహిమ చెప్తుందని. నేను చెప్పే అవసరం లేదని ఈ నారదుడు వెళ్ళి ఆ చిన్న పక్షిని అడిగినాడంట. రామా ఏమిటంటే, రామ అని పేరు వినగానే అది ప్రాణం పట్టని విడిచేసింది అనమాట. అయ్యయ్యో పాపమా, రామ అనగానే బర్డ్ చనిపోయింది ఏంటి అని మళ్ళీ వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు దగ్గర. వెళ్ళి స్వామి ఇట్లా రామ అనగానే బర్డ్ చనిపోయింది, ఎంత పాపం అన్నాడు. ఓన్లే ఇప్పుడే ఆవు దూడ పుట్టింది, ఆవు దూడని అడుగు రాముడి యొక్క మహిత్యము, అప్పుడు ఆవు దూడ చెప్తుందని. వీరు మహానుభావుడు వెళ్ళాడు నారదుడు గారు. వెళ్ళి ఆవు దూడ దగ్గరికి వెళ్ళి రామ అనగానే ఆవు దూడ ఏమైపోయింది, పట్టని పోయింది. అయ్యో గోహత్య ఏం నారాయణ ఇట్లా చేసినావు అని చెప్పి మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళారు. స్వామి ఇట్లా రామ అని వినగానే ప్రాణాలు విడిచేస్తున్నాయి, ఇదే మహత్యం అని చెప్తే, ఇప్పుడు కాదు నీకు తెలియాలంటే, ఇప్పుడే మహారాజుకి ఎంతో కాలము ఎన్నో యజ్ఞాలు చేసిన తర్వాత ఒక ప్రిన్స్ పుట్టాడు, చిన్న బాలుడు పుట్టాడు మహారాజుడు. ఆ బాలుడిని అడుగు నువ్వు అన్నాను. అప్పుడు ఈయనకి కాళ్ళు వణికిపోయినాయి. బాబు వాళ్ళకి మాటలు రాని వాళ్ళు నన్నేం పట్టరు. ఇప్పుడు మహారాజు వాడు పుట్టిన పిల్లోడిని అడిగితే వాడు పోతే వృత్తి చేస్తారు, నేను వెళ్ళను స్వామి అన్నాడంట. నీకు రామమహిమ తెలియాలంటే వెళ్ళి అడుగు రాముడి యొక్క మహిత్యము. పాపం వెళ్ళాడు నారదుడు మహా తెలివైనవంతుడు కదా. పోన్లే తెలుగులో అడిగితే ఆయన పర్న, సాంస్క్రిట్లో కూడా ఆయన తిప్పి అడుగుదామనుకుని ఈ నారదుడు చూడగానే మహారాజు గారు ఎంతో ఆనందం పడిపోయినారు. అబ్బా ఇంత పెద్ద మహర్షి వచ్చినారు అని చెప్పి ఆయన స్వాగతం చెప్పి తీసుకువెళ్ళి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఈయన చేతులు కాళ్ళు వణికిపోతున్నాయంట ఈ నారదుడికి. ఈ స్వామి చెప్పిన కథ అప్పుడు సాంస్క్రిట్లో అడుగుతున్నా అంట, రామ అంటే ఏంటి అని. అప్పుడు ఆకాశవాణి సమాధానం చెప్పిందంట, నేను ఎవరైతే ఆ పక్షి బిడ్డ నీ నోటి నుంచి రామ అని వినగానే గోబిడ్డ కింద పుట్టాను, గోబిడ్డ రామ అని వినగానే మహారాజు బిడ్డ కింద మహాయోగం కలిగింది. అదేవిధంగా మనం నగర సంకీర్తన చేసినా భజన చేసినా మన ప్రేమతో సాయినామం చెప్తుంటే ఈ నామం విని ఎంతోమంది బాగుపడిపోతారు. స్వామి మరీ చెప్తారు, నగర సంకీర్తనలు భజనలు చేసి ఎంతో ప్రేమతో ఈ రామనామాన్ని ఈ సాయినామాన్ని మనం ఏదో వస్తున్నాము భజన హాల్లో సరిపోతుంది అనుకోవద్దండి. ఈ నామము ఆకాశంలో ఈతర్లో ఉంటూనే ఉంటుంది. మనం కోరస్ ఇచ్చినా లీడ్ సింగర్ అయినా ఇది నిత్యం ఉంటుంది. ఇది మనం పోయినా ఉన్నా లేకపోయినా కూడా మనం పాడే పాటలు ఈ నామస్మరణ ఎటర్నల్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ఎంతో ప్రేమగా మనం చేస్తూ ఉండాలి. స్వామి ఒక స్పీచ్లో కూడా చెప్పారు, ఇదివరకు బాంబే చెన్నై హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా బాగుండేది, అందరూ నగర సంకీర్తనలు బాగా చేసేవారు. ఇప్పుడు నాకు వెళ్ళాలంటే కూడా మనసు ఒప్పడం లేదు, నగర సంకీర్తనలు మానేశారు, తక్కువ చేశారని ఒక 2000లో స్పీచ్లో చెప్పారు. మనం విశాఖపట్నంలో
చాలా చేస్తున్నారు. శ్రీకాకుళంలో కానీ మీరు ఎక్కడైనా చూడండి, మన కోస్టల్ రీజన్లో చాలా బాగా చేస్తున్నారు. కావున మనం 10 మంది అయినా కూడా ఇప్పుడు మేము యూఎస్లో కూడా కొన్ని సాయి సెంటర్స్లో అనుకున్నామన్నమాట, చుట్టుపక్కల మనం భజన మందిరం చుట్టూ ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ భజన చేస్తే చాలా బాగుంటుందని. నిన్న కూడా శ్రీకాకుళంలో చెప్పాను, జడ్డాలో ఎట్లా చేసేవాళ్ళం మేము నగర సంకీర్తనని. అక్కడ జడ్డాలో వెళ్ళాను, నాకు కౌన్సిల్ వేసినారు, పోస్టింగ్ వేసినారు. అక్కడ జడ్డాలో ఏ రిలీజియన్ కానీ అలౌ చేయరు, క్రిస్టియానిటీ కానీ హిందూ కానీ. అక్కడ ఫోటోలు కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో చూస్తే ఫోటోలు తీసి అక్కడ వేసేస్తారన్నమాట ట్రాష్ క్యాన్లో. అటువంటి ప్లేస్కి నాకు పోస్టింగ్ చేశారు. స్వామి ఇంటర్వ్యూలో మంచిది వెళ్ళరా బంగారం అన్నారు, చెయ్యి సాయి యాక్టివిటీస్ అని. అక్కడికి వెళ్తే నేను మా ఫిలిపినో అంబాసిడర్ని అడిగాను అనమాట, మేము ఇట్లా భజన అంతా చేయాలి, మీరు బాగా బైబిల్ అంతా చేస్తుంటారు కదా, క్లాసెస్ ఏ విధంగా చేస్తున్నా అని అడిగాను. మీరు ఆ అడ్వెంచర్ మాత్రం చెయ్యొద్దు. ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక పాస్టరు బైబిల్ చెప్తుంటే సండే క్లాస్లో వాడికి గోళ్ళు వేళ్ళు లాగేసి పంపించేశారు తిరిగి. ఇక్కడ మాత్రం ఈ జరగదు ఈ దేశంలో, ఫాలో ది రూల్స్ ఆఫ్ ది ల్యాండ్ అన్నాడు. ఇక నేను కూడా ఇంక మనం చేయలేం కదా అని చెప్పి నేను కూడా డిప్లొమాటిక్ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తున్నా అన్నమాట. 6 నెలల తర్వాత స్వామి నా కల్లో వచ్చి, ఎందుకు పనికి రానివాడవు, ఎందుకు పనికి రానివాడవు అని 2 సార్లు రిపీట్ చేశారు. ఇంకా స్వామి అనగానే ఇంకా మనకి ఆ బాధ మా వైఫ్కి ఎవరు చెప్పకుండా అట్లా ఫోటో పెట్టుకుని ఏడ్చేవాడిని అనమాట 3-4 రోజులు. స్వామి నేను రిజైన్ చేయాలా, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అడగాల, ఫారిన్ సెక్రటరీ ఫ్యాక్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ట్రాన్స్ఫర్ చేయమని. కానీ పిరికి వాళ్ళగా పరిగెత్తి వచ్చేస్తే ఏంటి స్వామి, మీరే కొంచెం చేయండి స్వామి అని. మన ఫార్ములా ఏంటి, కన్నీటితో మనం చేయలేని ఏమైనా ఉంటే కన్నీరే బెస్ట్. స్వామి దగ్గర ఆయన ఎండి ఆకులాగా ఇలా వణికిపోతాడు స్వామి, మన కన్నీరు చూడలేరు. నేను ఛాంబర్లో వచ్చాము ఆ రోజు. నేను ఎక్కడ ఏ ఆఫీస్లో వెళ్ళినా కూడా, పాస్పోర్ట్ ఆఫీస్ కానివ్వండి, ఎంబసీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, స్వామి పెద్ద ఫోటో పెట్టుకుంటాను అనమాట ఆఫీస్లో. ఛాంబర్లో 2 స్టూడెంట్స్ వచ్చారు, ఇట్లా స్వామి స్టూడెంట్స్ వచ్చి చూశారు. అబ్బా మీరు స్వామి డివోటీయా, వెరీ గుడ్ అండి, మనం భజన మొదలు పెడదామన్నారు స్వామి స్టూడెంట్స్. బాబు మీకు తెలియదు ఏముంది, నాకు మొదలు పెట్టాలని, నాకు స్వామి ఉన్న పనికిరాని కూడా అన్నారు, ఏం చేయలేకపోతున్నా అని, మీరు ఉపాయం చెప్పండి అంటే, మా సత్యసాయి స్టూడెంట్స్కి భయం లేదు సార్, మీరు మొదలు పెట్టండి మేము వస్తాము, మేమిద్దరు సింగర్సే అన్నారు. అరుల్ సెల్వనాథన్ సౌదీ బ్రిటిష్ బ్యాంక్లో పనిచేస్తాం, ఆయన వైఫ్ కూడా అనంతపూర్ కాలేజ్ గర్ల్. ఈ విధంగా వారి సహాయంతో ప్లస్ శ్రీలంకన్ డివోటీస్ చాలా కొంతమంది ఉన్నారు, అంతా ఇంట్లో భజన పెట్టినాము. మాకు ఎన్నో ఫ్యాక్స్లు వచ్చినాయి, మిమ్మల్ని చంపేస్తామో, మీరు ఇట్లా చేయకూడదు ముల్లా ఇదని అన్నీ స్వామికి అన్నీ తిరిగి పంపించేవాళ్ళం అనమాట. స్వామి ఉంది కదా నెంబరు 085552873 స్వామికి రక్షమామని ఆ ఫ్యాక్స్లన్నీ తిరిగి స్వామికే పంపించేవారం. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అక్కడ భజన, బాల వికాసు, నారాయణ సేవ జరుగుతుంది. మనం కష్టం అనుకుంటే కష్టమే, స్వామి మనం పార్ట్నర్ కింద తీసుకుంటే పార్ట్నరే. ఆఖరికి మేము నగర సంకీర్తన కూడా అంటే ప్రతి వారం కాదు, వన్స్ ఏ మంత్ ఏం చేసేవాళ్ళం అంటే 6 కార్లు ఇట్లా పెట్టేసుకుని ఇంట్లో సుప్రభాతం ఓంకారం చేసుకుని ఆ కారుల్లో ఒక లిస్ట్ పెట్టుకుని సైక్లో స్టైల్ లెటర్ ఉండేది. ఫస్ట్ సాంగ్ గణేష, తర్వాత మాదరు, తర్వాత గురు, ఇట్లా 6-12 సాంగ్స్ చేసేసి ఇంటికి వచ్చి హార్ట్స్ చేసుకునే వాళ్ళం. జడ్డాలో ఎవడు 7 గంటల ముందే లెగడు, మేము 5 నుంచి చక్కగా కార్ విండోస్ ఓపెన్ చేసేసి మొత్తం సిటీలో కొంచెం ఒక రౌండ్ కొట్టేసి వచ్చేవాళ్ళం. అట్లానే మా లేడీస్ కూడా బుర్కా వేసుకుంటారు అక్కడంతా, జడ్డాలో అంతా కనబడకూడదు. బుర్కాలో వాళ్ళు వెళ్ళి అల్లా మాలిక్ అని చెప్పి అక్కడ వచ్చిన శాండ్విచెస్, ఈ నారాయణ సేవ ఇంట్లో వండిన అన్నీ అక్కడ మస్జిద్ దగ్గర వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఈ విధంగా మనకి స్వామిని ఉపాయం అడగాలి. మన లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా, ఏ నష్టం వచ్చినా కూడా, ఏదైనా కూడా స్వామిని మనం ప్రార్థన చేయాలి. స్వామి మేము ఇది చేయలేకపోతున్నాము, మీ ఆర్డర్ ప్రకారం చేయాలి, మాకు ఆ శక్తి ఇవ్వండి, ఇది ఇవ్వండి. స్వామి ఒకవేళ ఇష్టమైతే అది ముందర నడుస్తుంది, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా స్వామికి మనం దగ్గర అవ్వాలని. ఈ శ్వాస విడిచే లోపడే మనం స్వామితో ఐక్యం అయిపోవాలి.
ఇప్పుడే ఎవరో అన్నారు ఆంజనేయ స్వామి తప్పండి. అందరూ ఆంజనేయ స్వామిలే. మనం ఎంత అనుకుంటే అంతే. నేను ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరాని వాళ్ళమే. నేను ఆంజనేయ స్వామి అనుకుంటే ఆంజనేయ స్వామి, రాధా అనుకుంటే రాధే. మనం పక్కాగా అనుకోవాలి. స్వామి ఒకసారి చెప్పారు, హైదరాబాద్ యూత్ వాళ్ళంతా బాగా పనిచేస్తుంటే చేస్తున్నారు వీరు అని. పుట్టిందే అందుకోసం కదా అన్నారు. మనమంతా పుట్టిందే స్వామి కొరకు, దేని కొరకు పుట్టలేదు మనం. ఇది మనం చక్కగా నెమరు వేసుకోవాలి ప్రతిరోజు. స్వామి నాకు ఈ జీవితం ఇచ్చింది భార్యాబిడ్డల గురించి కాదు, జాబ్స్ గురించి కాదు, నేను మీ గురించి పుట్టాను స్వామి, నాకు ఈ లైఫ్ ఇచ్చారు, మీరు ఉపయోగించుకోండి అని ప్రార్థన చేసినప్పుడు స్వామి మనకి చక్కటి అవకాశం ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఎన్ని తప్పులు చేసినా కూడా, నాకు తెలుసు బాగా, ఇప్పటికీ చేస్తానే ఉన్నాను, ఆయన క్షమిస్తానే ఉన్నారు. ఎన్ని తప్పులను చేయండి, 1,00,000 తప్పులు చేయండి, ఆయన క్షమిస్తమే ఆయన తత్వం. మనం నేర్చుకోవడమే మన కర్తవ్యం. ఈ విధంగా అయ్యో నేను చిన్నవాడిని, పెద్దవాడు, మన మట్టి అనుకుంటే మట్టే, దేవుడు అనుకుంటే దేవుడు అని చెప్పారు స్వామి కూడా చెప్పారు ఎన్నోసార్లు. నన్ను మట్టి అనుకుంటే మట్టే, నేను సెయింట్ అనుకుంటే సెయింటే, నేను దేవుడు అనుకుంటే దేవుడే. మనం కావున ఆయన 1000 తల్లుల స్వామి అనుకోవాలి. మనం ఆయన్ని చాలా గ్రాండ్గా మనం విశ్వసించాలి. 1000 తల్లుల దేవుడు అనుకున్నప్పుడు స్వామి కూడా మనకి 1000 తల్లుల రూపంలో వచ్చి రక్షణ చేస్తాడు. మనం ఎంత అనుకుంటే అంతే. ఇంకొక కథ స్వామి ఎప్పుడు నేను ఇది మాత్రం చెప్తుంటాను. ముఖ్యంగా ఈ స్పిరిచువాలిటీ డిసిప్లిన్ అనేది మన సెంటర్ పాయింట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. డిసిప్లిన్ లేకపోతే మనం ఎన్ని పాటలు పాడినా, ఎంత సేవలు చేసినా కూడా పన్నీరులో బూడిదే అని చెప్పారు స్వామి. ఈ విధంగా ఒక చక్కటి కథ చెప్తూ స్వామి, ఒక ఇంగ్లీష్ మ్యాన్ వెళ్ళాడంట గ్యాంజెస్ చూస్తానికని. 3 గంటల ఆయన బుక్ చేసుకున్నాడు ఆ బోట్ మ్యాన్ని. ఆ బోట్లో మంచిగా గ్యాంజెస్ని చూస్తూ ఆనందం చేస్తూ బోట్లో వెళ్తూ ఉండి ఈ బోట్ మ్యాన్ని అడిగాడంట ఇంగ్లీష్ మ్యాన్, బాబు నీకు ఇంగ్లీష్ వచ్చా అని. నీకు ఇంగ్లీషు? ఈ బోట్ మ్యాన్ అంటే హిందీ మాలూమే, ఇంగ్లీష్ నై మాలూమే అని. నీది 1/4 లైఫ్ వేస్ట్ రా బాబు, ఇంగ్లీష్ తొందరగా నేర్చుకో అన్నాడంట. మంచి స్వామి, నాది 1/4 లైఫ్ వేస్ట్, నేర్చుకుంటాను అన్నాడంట. మళ్ళీ కొంచెం దూరము బోట్ వెళ్ళిన తర్వాత వాడు పిజ్జా బాక్స్ తీసుకుని పిజ్జా తింటున్నాడంట. నువ్వు ఎప్పుడన్నా ఇంగ్లీష్ ఫుడ్ తిన్నావా బాబు అన్నాడంట. నేను దాల్ రోటీ తినేవాడిని, నాకు ఇంగ్లీష్ ఫుడ్ ఇదంతా బర్గర్ ఇవన్నీ తెలీదు అన్నాడంట. నీది 1/2 లైఫ్ వేస్ట్ రా, కొంచెం మంచి ఫుడ్ నేర్చుకో, తిను, ఇంగ్లీష్ నేర్చుకో అని. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడు పేపర్ చూస్తూ షేర్ మార్కెట్ చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉండి నువ్వు ఎప్పుడన్నా షేర్ మార్కెట్స్ చేసావా అన్నాడంట. లేదు స్వామి, నాకు ఓన్లీ ఫిష్ మార్కెటు, సబ్జీ మార్కెట్ తెలుసు, షేర్ మార్కెట్లు తెలియవు అన్నాడు. నీ 3/4 లైఫ్ వేస్ట్ అయ్యా, నీ సేవింగ్స్ అన్ని షేర్ మార్కెట్లో పెట్టుకో, లేకపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు, 3/4 లైఫ్ వేస్ట్ అయిపోయిందని. అప్పుడు అది మాన్సూన్, ఇట్లానే పెద్ద వర్షాలు వస్తున్నాయంట. వాడలో నెమ్మదిగా నీళ్లు బాగా వస్తున్నాయి. ఆ చిన్న బోటు, ఆ బోటు ఇటు కదిలిపోతూ ఉందంట. అప్పుడు ఇంకా బోట్లో వాటర్ వచ్చేసింది. అప్పుడు అనుకున్నాడు, ఈ బోట్ మ్యాన్ అడిగాడంట, సార్ మీకు ఈత వచ్చా అని. నాకు ఈత రాదు అంటే, నీది 100% లైఫ్ వేస్ట్ రా అన్నాడు. ఇప్పుడు ఏం చేయలేము, మిడిల్ ఆఫ్ గ్యాంజెస్లో ఉన్నాము. అట్లానే మన స్కిల్స్ కానీ, మన యొక్క నాలెడ్జ్ కానీ, మన యొక్క భజనలు కానీ ఎన్ని ఉన్నా కూడా వేస్ట్. డిసిప్లిన్ అనేది లేకపోతే స్వామిది కులవంతాల్లో చెప్తుంటారు. మన ఐక్యమత్యం అనేది ఉండాలి, మన డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆ డిసిప్లిన్ లేకపోతే మనం చేసిన సేవలకి ఫుల్ 100% వేస్ట్ అయిపోతుంది. కావున మనము చాలా డిసిప్లిన్డ్గా ఒక మిలిటరీ వ్యవస్థలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా మనం ఉన్నప్పుడే స్వామికి చాలా ఇష్టం. స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు, మిలిటరీ లాగా మంది కాదు, మంది ప్రేమ తత్వంతో మనం ఓన్గా డిసిప్లిన్ అవ్వాలి. వీరికి వారికి భయపడి కాదు, స్వామి మీద ప్రేమతత్వంతో నేను డిసిప్లిన్గా ఉంటాను స్వామి అని మనం సేవలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు 5 ఫింగర్స్ ఉంటాయి. ఈ 2 ఫింగర్స్ ఎక్కువ ఏమీ పని చేయవు. పాండవులు 5గురు, నకులుడు సహదేవుడు ఏమీ పని చేయడు, పక్కనే ఉంటారు. అర్జునుడు భీముడు అంతా చేస్తుంటారు, ధర్మరాజు
అట్లానే మన లీడర్స్ అన్నీ చేస్తుంటారు, మన పక్కనే నకుల సహదేవుడిలాగా పక్కన నిలబడాలంతే. ఎందుకంటే 5 ఏళ్ళు లేకపోతే చేతికి అన్నం లేదు. అయ్యో వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఎందుకు అనుకుని మనం మనం ఎస్కేప్ కాకూడదు. అది మన రెస్పాన్సిబిలిటీ. చేతికి 5 ఏళ్ళు ఎట్లా అందం ఉంటుందో మనం కలిసి మెలిసి చేసినప్పుడే మన యాక్టివిటీకి అందం. అయ్యో నేను ఎందుకు పనికిరాని వాళ్ళు, నేను పక్కన ఉంటాను, నిలబడతాను, చూస్తాను అన్నా ఏమి కాదు. మీరు 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా వచ్చి ఆ కార్యక్రమం ఏమిటి, మేము ఏం చేయగలను, నేను ఏ కొద్దిగా చేయగలను అని ఏ కొద్దన్నా పర్వాలేదండి. మనకంతా ఉడత స్టోరీ తెలుసు. రామాయణంలో పెద్ద పెద్ద కొండలెత్తిన కన్నా శ్రీరామచంద్రుడు ఆ ఉడతని దీవించారు. మనం ఎంత చేస్తున్నామని కాదు, మనం ఎంత చెమటతో చేస్తున్నాము అనేది ముఖ్యం. ఇప్పుడు ఈ అబ్బాయి ఉంటాడు, వాళ్ళకి ఉద్యోగం ఉండదు, ఏముండదు, ఆయన జేబులో 10 రూపాయలు ఉంటుంది. దానిలోంచి కష్టపడి వాళ్ళ నాన్నగారు ఇచ్చే పాకెట్ మనీ నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టింది, అది ఎక్కువ విలువ స్వామికి. మనం ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కూడా విలువ లేదు. అదేవిధంగా మనకి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంట్లో బాధ్యతలు ఎక్కువ ఉన్నా కూడా, అయినా కూడా సేవకు వచ్చి ఇక్కడ స్వామి సేవ అని చెప్పి మనం వచ్చినప్పుడు అది ఎక్కువ వాల్యూ. మనం సేవ చేసేటప్పుడు కష్టపడాలి, చెమట అనేది రావాలి. ఎంత కొంచెం సేవ వచ్చినా కూడా అది వచ్చినప్పుడు మనకి స్వామికి అది సమర్పణ అవుతుంది. మనం ఎన్ని సమర్పణలు వస్తున్నాము, సమర్పణకు వచ్చినప్పుడల్లా ఒకటే దీంతో భావంతో రండి, స్వామి నన్ను నేను సమర్పణ చేసుకోవడానికి వస్తున్నాను, ఈ నెక్స్ట్ నెల లోపల ఇంకా కొంచెం మంచిగా అయిపోయి ఇంకా కొంచెం చక్కగా నన్ను సమర్పణ తీసుకుని నన్ను యాక్సెప్ట్ చేయండి స్వామి అనే ప్రార్థనతో మీరు ముందరికి వచ్చి స్వామికి మనము అంకితమైపోవాలి. నేను నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తుంటాను. ఇలా కాలేజ్ డేస్లో బాగా చీటింగ్ కొట్టి పాస్ అయ్యాను. 3 సంవత్సరాల డిగ్రీ 4 సంవత్సరాలు పట్టింది బీఎస్సీ. అయినా కూడా స్వామి ఈ చెడు అలవాట్లు అన్నీ ఫస్ట్ తాగేవాడిని. సేవాదళ మెంబర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు తాగుతావు, సిగరెట్ తాగుతావు, అన్నీ చేస్తావు, సినిమాలు వెళ్తావు, జూదాలు ఆడుతున్నావు, ఏదో ఒకటి సేవాదళ మెంబర్ అంటే ఒక్కటి ఆపు అన్నాడు. అప్పుడు డ్రింకింగ్ అప్పుడప్పుడే అలవాటు అయింది, కాలేజీకి వెళ్తుంది, ఇది ఈజీ అని అది ఆపేశాను. అప్పుడు నిలబడ్డాను. తర్వాత సిగరెట్ ఎట్లా ఆపారో మీకు చెప్తానండి. ఒకసారి బృందావనంలో మేము ఎక్కడిక్కడ సేవకి వెళ్తుంటాను. సేవకి వెళ్తుంటే అప్పుడు ఆ కాలంలో స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సేవదలు 4 రోజులు ఉంటే 4 రోజుల తర్వాత అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. నేను అప్పుడు యంగ్ బాయ్గా ఉండేవాడిని. నాకు తెలుసు ఈ సేవ అయిపోయింది, ఇంకా లాస్ట్ డే స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తానని. వెంటనే వెయిట్ చేస్తున్నాను అనమాట. రమణరావు గారు ఇప్పుడు చెప్తే అని పరిగెత్తాను. నేను ఇమీడియట్గా వెయిట్ చేస్తూ యంగ్ ఉన్నాను కాబట్టి పరిగెత్తి వెళ్ళి స్వామి సింహాసనం ఉంటుంది కదా అక్కడ పక్కన కూర్చున్నాను దగ్గరగా. చాలా ఆనందం అనిపించింది. అప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారనమాట. స్వామి మూవ్ ఫార్వర్డ్, ముందరికి రండి అని అంతా చిన్న రూములు, ఇంటర్వ్యూ రూములు, ఆ సేవాదళ మెంబర్ అంతా లోపలికి వచ్చారు. నేను ఎంత దగ్గర అయిపోయినానంటే స్వామి పాదం నా తొడ మీద పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంత దగ్గరగా నేను ఇంకా 9th క్లౌడ్లో ఎంత ఆనందం అంటే అబ్బా స్వామి నా ప్రార్థన విన్నారు, నేను స్వామి దగ్గర కూర్చోవాలని ప్రార్థన విన్నారు, నాకు అవకాశం ఇచ్చారని ఉప్పింగిపోతున్నాను. సడన్గా 1 నిమిషం తర్వాత నా సిగరెట్ ప్యాకెట్ ఇక్కడ జేబులో ఉంది. వెంటనే స్వామి పాదాలు అది తగులుతూ ఉంది. ఇంకా నాకు వణుకు, నా కాలంతా ఇట్లా వణుకుపోతుంది అనమాట. ఆ వణుకుతో స్వామి పాదం కూడా ఇట్లా వణుకుతుంది. స్వామి చూశారు. అప్పుడు మాకు రమణరావు గారు అని చాలా స్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండేవారు. ఇలా స్కార్ఫ్ ఉంటే ఇమీడియట్గా ఇంకా లాగి పాడేస్తాం అంతే. ఇంకా అసలు ప్రశాంతి నిలయం కానీ చుట్టుపక్కల కానీ శివం పక్కల కానీ వచ్చడానికి వెళ్ళలేదు. స్వామి నాకు మీరంటే భయం లేదు, రమణరావు గారంటే భయం నాకు. మన స్టేట్ ప్రెసిడెంట్ గారి లాగా లీనియంట్గా ఉండరు, వారు ప్రేమగా ఉండరు. ఆయన ఒకటే మాట అంతే, మాకు వణుకుడు చెమటలు పడుతున్నాయి. స్వామిని ప్రార్థన చేస్తున్నాను, స్వామిని ఇంకా సిగరెట్ని జోలికి వెళ్ళను, నన్ను మాత్రం ఈ రమణరావుతో రక్షించండి, నాకు సేవాదళ మెంబర్షిప్ అంటే చాలా ప్రాణము, అది లేకపోతే నేను బతకలేను, ఈ సేవాదళలోనే మనకి మంచి ఆనందం వస్తుంది, దయచేసి స్వామి అని ప్రార్థన చేస్తుంటే స్వామి కూడా ఎన్ని తప్పులు చేసినా స్వామి క్షమిస్తుంటారు కదా. అప్పుడు ఈ పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు.
అబ్బాయిని చూసి చెప్తున్నారు, ఎందుకురా సిగరెట్ తాగుతావు, నవదీప పాలు ఎందుకు చేస్తావు, ఎంత నువ్వు మెంబర్ అయింది ఇట్లా చేయొచ్చా, ఇదన్నీ ఆయనకు వణుకొచ్చేస్తుంది. లేదు స్వామి నేను తాగను. ఆ విధంగా స్వామి మనల్ని ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా కప్పి పెడతారు, బయటికి మాత్రం చెప్పరు. అది 1000 తల్లుల ప్రేమ. బయటకు వచ్చాను, ఇంటర్వ్యూలు రాగానే సిగరెట్ షర్ట్ అని బృందావన్ గేట్ బయటకు వచ్చి బయట పాడేశాను. మళ్ళీ దురభ్యాసాలు ఎంత బ్యాడీ అంటే కంపెనీ మళ్ళీ ఒక 2 నెలల తర్వాత 1 నెల తర్వాత ఫ్రెండ్స్ కంపెనీలో అందరు తాగుతారు, నేను ఇంకా నెమ్మదిగా ఒక సిగరెట్ ఒకటే కదా అని మొదలుపెట్టాను. అంతే 3-4 ప్యాకెట్ల వరకు. ఏదైనా చెడుది ఒక్కసారే కదా అని చెప్తే మొదలు పెడితే ఇంకా అదే ఇంకా మన వదలదు అది. పొరపాటు చేశాను. అయినా కూడా సేవదల్ని మాత్రం వదిలిపెట్టేవాడిని కాదు. శివరాత్రి ఫంక్షన్ జరుగుతుంది, ప్రతి సేవకి వెళ్ళిపోయేవాడిని అనమాట. రమణరావు గారు అనేవారు, బస్సు ఎక్కనేవాడు, ఎక్కేసేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మాకు ఎట్లా కాలేజ్ ఏమీ లేదు, సినిమా థియేటర్లు ఇవన్నీ చూస్తాం కానీ కాలేజ్ అటెండ్ అయ్యే మనసు లేదు. సేవ ఇది హ్యాబిట్స్. వెళ్ళిపోయాం పుట్టపర్తి. శివరాత్రి ఫంక్షన్, స్వామి మార్నింగ్ సెషన్లో షిర్డీ బాబా విగ్రహం ముందరి నుంచి స్వామి ఎంటీ అర్న్ పెట్టి విభూతి తీసేవారు. కారుణ్య స్వామి గారు పట్టుకునేవారు, స్వామి ఇట్లా తీస్తుంటే విభూతి పడుతూ ఉండేది. నేను అక్కడ వెనకాల లాస్ట్లో సేవదల్ స్కార్ఫ్ చేసుకుని లాస్ట్లో ఉన్నాను పూర్ణచంద్ర ఆడిటోరియంలో. అప్పుడు ప్రార్థన చేశాను, స్వామి ఇట్లా పబ్లిక్ మిరాకిల్స్ బాగా చేస్తున్నారు, నాకు ఒక మిరాకిల్ చూపిస్తే నాకు మంచి ఫెయిత్ కుదిరిపోతుంది, ఒక మంచి మిరాకిల్ చేసి చూపించండి స్వామి, పబ్లిక్ మిరాకిల్స్ ఏంటి ఎట్లా చేస్తాను ఉంటారు కదా అన్నారు. మనసులో అనుకున్నాను. ఈ మీటింగ్ అయింది, రమణరావు గారు వచ్చి పూర్ణచంద్ర బయట రాగానే నన్ను మా ఫ్రెండ్ ఉన్నారు ప్రభుజీ గారని, ఆయనే నన్ను చెయ్యి పట్టుకుని లాక్కొచ్చేవాడు భజనలకి. సేవదల కింద జాయిన్కా నాకు చెడు అలవాట్లు ఉన్నాయంటే, లేదు నువ్వు జాయిన్ అవుతేనే ఎలా అవుతే రోగికి మెడిసిన్స్ కావాలో వాడికే అవసరము, నువ్వు రా అని నాకు చాలా, ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయన లాక్కుని వెళ్ళి భజనలో కూర్చోబెట్టేవాడు, అట్లా సేవదలు చేసేవాడు. మేము ఇద్దరం సిగరెట్ తాగేవాళ్ళం. మా కంపెనీ ఏంటంటే ఇద్దరు సిగరెట్ తాగుతాము. రమణరావు గారు వచ్చి ఆయనకి నాకు ఇచ్చి ఒక 1000 రూపాయలు ఎంతో ఇచ్చినారు, 800 రూపాయలు. రేపు ఉదయము స్వామి 12 గంటల భజన అయిన తర్వాత, శివరాత్రి భజన అయిన తర్వాత స్వామి స్వయంగా అందరికీ చక్కెర పొంగలి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దొన్నెలు 12,000, అప్పుడు పుట్టపర్తి చిన్న విలేజ్, ఇస్త్రాకు దొన్నెలు చిన్న కప్స్ వెళ్ళి తీసుకురండి ధర్మవరం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ అని. అప్పుడు మేము ఇద్దరం బాగా సంతోషపడిపోయినాము. నా 2-3 గంటలు సిగరెట్ తాగుతూ బస్సులో వెళ్ళిపోవచ్చు, చక్కగా మేము సిగరెట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. ధర్మవరంలో దొరకలేదు, దొన్నెలు 4,000 ఎన్నో ఉన్నాయి, 12,000 తీసుకురావాలి. మళ్ళీ అనంతపురం వెళ్ళాము, అక్కడ చక్కగా మాకు అన్నీ దొరికినాయి. 9 బ్యాగ్స్లో గన్ని బ్యాగ్స్లో ఫుల్గా ప్యాక్ చేసేసి ఆర్టీసీ బస్సు మీద పైన గట్టి కట్టేశారు. వచ్చాము, అనంతపురం నుంచి బయలుదేరాము. బస్సు ఫుల్గా ఉంది, జామ్ ప్యాక్. ఎందుకంటే అది శివలింగం సాయంత్రం తీస్తారు కదా స్వామి, అది ఆ టైంలో 1974లో ప్యాక్గా ఉంది. మేము కూడా కూర్చున్నాము, అక్కడ సిగరెట్ తాగలేకపోయాము. ధర్మవరం దగ్గర బస్ డ్రైవర్ ఆపాడు, కండక్టర్, వాళ్ళు టీ తాగుతానికి. మేము కూడా దిగి ఒక సిగరెట్ తాగచ్చలేదు, ఇది మంచి ఛాన్స్ అని చెప్పి ఇట్లా సిగరెట్ వెలిగించి ఇట్లా చూసాం. బస్ పైన ఒక్క గన్నీ బ్యాగ్ లేదు. ఇంకప్పుడు మీరు ఆ పరిస్థితిలో ముఖ్యంగా అప్పుడు ఏంటంటే స్టార్స్ చూపిస్తారు చూడండి, అట్లా అసలు మాట్లాడే స్థితిలో లేము, కాళ్ళు వణికిపోతున్నాయి. ముఖ్యంగా మా సేవదళకి ఎట్లా పోయింది అనుకున్నాము. స్వామి రేపు మార్నింగ్ ఎట్లా స్వామికి స్వామి మాట మనం స్వామిని ఇదైపోద్ది కదా అని చెప్పి ఆ భయంతో ఏమీ మాట్లాడలేకపోతున్నాం. చేసాము, స్వామి మాకేం మిరాకిల్స్ వద్దు, ఇంకా సిగరెట్ వద్దు, ఇంక జన్మలో వెళ్ళను, ప్లీజ్ స్వామి రక్షించండి, మీ పరువు కాపాడాలి, మేము రాకపోయినా పర్వాలేదు, ఆ దొన్నెలు మాత్రం చేర్చండి. ఇప్పుడు మా దగ్గర అప్పుడు స్టూడెంట్స్ జేబులు డబ్బులు లేవు, అనంతపురం వెళ్ళలేము, ఆ టైంలో లాస్ట్ బస్ కూడా 6:30 తర్వాత లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ తీర్చలేము. స్వామి అని అది వేడుకుంటే అప్పుడు కండక్టర్ వచ్చి, బాబు మీరు దిగిపోండి, మా ప్యాసింజర్స్ అంతా గొడవ పెడుతున్నారు, వెళ్ళిపోవాలి సివిలింగ్. ఆ టైంలో మీరు నమ్ముతారో నమ్మరో అండి,
ఒక ఎంటీ ట్రక్. అప్పుడు బస్ స్టాండు ధర్మవరం రోడ్డు పైన ఉండేది. అప్పుడు ఇంటీరియర్ ఉంటే ఇంటీరియర్కి వెళ్ళేది. అప్పుడు మెయిన్ రోడ్ మీద ఉండేది. వాడు ట్రక్ డ్రైవర్ దిగి మా ఇద్దరిని చూసి బుద్ధి లేదా అని చెప్పి, ఎందుకట్లా లూజు కట్టారని చెప్పి అతనే 9 బస్తాలు లారీ నుంచి దింపి పైకెక్కి తిరిగి గట్టిగా కట్టి మళ్ళీ అతను దిగి ఇప్పుడు గట్టిగా కట్టాను పోండి వెళ్ళండి అన్నాడు అన్నమాట. అప్పుడు మాకు అనిపించలేదు వణుకుడితో దాంతో బస్సులో మధ్యదారిలో అప్పుడు దాకా తెలివి రాలేదన్నమాట. స్వామి అయిండొచ్చు లేకపోతే ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అని చెప్పి మేము ఇట్లా అవన్నీ దింపాము, క్యాంటీన్ వైపు పెట్టాము, పూర్ణచంద్రాకి పరిగెత్తాము. అప్పుడు స్వామి శివలింగం తీస్తున్నారు. తీసిన తర్వాత దాని తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు స్వామి. ఒక 15-20 ఇయర్స్ శివలింగం తీయలేదు. దాని తర్వాత మళ్ళీ 2000లో మళ్ళీ స్టార్ట్ చేశారు స్వామి. ఈ విధంగా సిగరెట్ హ్యాబిట్ పోయింది. ఎవరో ఒకళ్ళు చెప్పారు, బాబు నీ సిగరెట్ తాకుండా మా అంటే పాన్ తినన్నారు. స్వామి కూడా ఆ టైంలో పాన్ తినేవారు. పాన్ తింటే నీకు చాలా చక్కగా హ్యాబిట్స్ రాదు, పాన్ తినచ్చు, స్వామి కూడా పాన్ తింటున్నారని మంచిదని పాన్ మొదలుపెట్టాం. స్వామి సాదా పాన్ తినేవారు. ఆయన చెక్క మామూలుగా సున్నమును ఇది ఒక్క పెట్టుకుని. మేమేం చేసాము, జర్దా పాన్ అనమాట. శివాజీ బాబా కాశ్మీరీ, శివాజీ కాశ్మీరీ మొత్తం ఈ పాన్ మొత్తం అంతా అది ఎట్లా ఉంటుందంటే టొబాకోది ఎంత డేంజర్ అంటే 2 తింటే అది ఇంకా తినాలని ఉంటుంది. మీరు చూసి ఉంటారు హైదరాబాద్లో అంతా అందరూ ఎర్రగా తింటూ ఊస్తూ ఉంటారు పక్కన రోడ్డు పైన ఇక్కడ అక్కడ. ఎందుకంటే ఆ టొబాకో సలైవా అది వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఊయకపోతే లోపల మనం కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, అయినా కూడా అది నర్వస్కి చాలా డ్యామేజ్ చేస్తుంది. అయినా కూడా మేము ఇట్లానే 10 పాన్లు 20 పాన్లు 30 పాన్లు అయిపోయినాయి. నా చేతి ఇట్లా నర్వస్ టెన్షన్తో ఇట్లా వణికిపోయేది అన్నమాట ఆ యంగేజ్లో కూడా. స్వామి ఇది వదలకపోతే ఇంకా పనికిరాను నేను, ఎట్టి పరిస్థితుల్లో స్వామి నేను మానాలని చెప్పి పుట్టపర్తికి వెళ్ళాను సేవకి. వెళ్ళినప్పుడు స్వామికి ప్రార్థన చేశాను, స్వామి పాన్ హ్యాబిట్ వదలందే నేను పుట్టపర్తి నుంచి అడుగు బయట పెట్టాను అని స్వామిని ప్రార్థన చేసి మందిరం ముందర స్వామి నాకు శక్తి ఇవ్వండి. మా బ్యాచ్ అంతా సేవదళ బ్యాచ్ అంతా బర్త్డే అయిన తర్వాత వెళ్ళిపోయినారు. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి నేను టికెట్ బుక్ చేసుకునేవాడిని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కి. మళ్ళీ ఏమో మధ్యాహ్నం భోజనం అవగానే ఆ పాన్ అనేది ఎంత చెడు అలవాటు ఎట్లా లాగుతుందంటే కాళ్ళన్నీ కిల్లికొట్టు దగ్గరికి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఓ పాన్ తినేవాడిని. అయ్యో పాన్ తిన్నాను కదా ఈరోజు రాత్రి బస్సు పట్టుకోలేని చెప్పి మళ్ళీ ఆర్టీసీ కౌంటర్కి వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేసేవాడిని. అప్పుడు సేమ్ డే క్యాన్సిలేషన్ కంటే 25% పోయేది. అట్లానే అలా 4-5 రోజులు వరుసగా పోతుంది. ఇంకా జేబులో డబ్బు రోజు 25% పోయిందంటే అప్పుడు స్టూడెంట్స్ జేబులో డబ్బు ఏమీ లేదు. ఇంకా లాస్ట్ టికెట్కి 42 రూపాయలు ఉన్నాయి, ఒక లంచ్ కూపన్ ఒకటి ఉంది. ఇంకా స్వామి నేను ఇంకా ఆగే శక్తిలో లేదు నాకు, ఈ ఆపలేకపోతున్నాను, ఇంకా మీరే ఆపండి స్వామి, నేను ఇది హ్యాబిట్ నేను నా వల్ల కావడం లేదు అని స్వామి మందిరం ముందర బాగా ఏడ్చి అప్పుడు క్యాంటీన్లో సేవ చేసేవాడిని. గిన్నెలన్నీ అప్పుడు ఇక్కడ దివిసీమలో పెద్ద సైక్లోన్ అంతా వచ్చింది. అప్పుడు కస్తూరి గారు అన్నీ పెద్ద పెద్ద బేసిన్లు అన్నీ పెట్టి లారీలో పంపిస్తున్నారు. మేము కూడా ఇవన్నీ మోసి క్యాంటీన్ నుంచి మోసి లారీలో పెడుతున్నాము. కింద గంజి చూసుకోలేదు నేను, గంజో నీళ్ళు ఇట్లా పెద్ద హెవీ వెయిట్ మోస్తున్నప్పుడు చూసి ఇట్లా స్లిప్ అయిపోయి మొత్తము డబ్ అని పడ్డాను అనమాట. అప్పుడు స్టార్స్ అన్నీ కనబడ్డాయి, ఫెయింట్ అయిపోయాను. అప్పుడు కస్తూరి గారు పరిగెత్తుకుని వచ్చారు, స్ట్రెచ్చర్తో హాస్పిటల్ నుంచి వచ్చారు, స్ట్రెచ్చర్ మీద పెట్టినారు. ఎందుకంటే కూర్చోలేను, ఇక్కడ ఈ పెల్విక్ బోన్ ఇరిగిపోయింది. అప్పుడు ఇట్లా మోసుకుని వెళ్ళారు. అప్పుడు 11 గంటలకు భజన అయ్యి ఉండేది అప్పుడు ఆ టైంలో. లక్కీగా భజన జరుగుతూ ఉంది. ఆ స్ట్రెచ్చర్ అదృష్టం చూడండి, స్ట్రెచ్చర్ డైరెక్ట్గా వరండాకి తీసుకెళ్ళిపోయారు. స్వామి ఏమైనా చేయాలి వీళ్ళతో ఇటు పోతాడని. భజన మందిరం నుంచి బయటకు వచ్చారు. వచ్చి అజాగ్రత్త, సేవ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, సేవ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇదే రోజు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా గుమ్మడికాయలాగా 2 బద్దలు అయిపోయేవాడివి. నిన్ను 4-5 రోజులు ఇక్కడ ఆపింది అందుకోసమే.
మనం సేవ చేస్తున్నప్పుడు కానీ ఏ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా పుట్టపర్తిలో కానీ ఇక్కడ మందిరంలో కానీ స్వామి రక్షించారు అనుకోండి, చిన్న దెబ్బతో పోతుంది. అది ఎన్నో ఎంతో రక్ష అన్నమాట. అది నన్ను అదే స్ట్రెచ్చర్ మీద చిరంజీవి గారు చెప్పారు, తీసుకెళ్ళిపోయారు హైదరాబాదు. ట్రైన్లో 4 సేవాదాలు ఇచ్చారు. అప్పుడు ఇక్కడ నుంచి పొట్ట పై భాగం నుంచి కాలు వరకు కింద సిమెంట్ వేసారు. ఆ టైంలో సర్జరీ అంత తక్కువ ఉండింది గాంధీ హాస్పిటల్లో. కుడి పక్క తిరగలేను, ఎడం పక్క తిరగలేను, కూర్చోలేను, ఒకటే పోస్చర్ మీద పడుకొని ఉండాలి ఇట్లానే. ఈ పోస్చర్ మీద ఎవరన్నా పాన్ తినగలరా? అది ఊస్తూ ఉండాలి. అది అట్లా 2.5 నెలలు చక్కగా స్వామి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ చుట్టాలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అయ్యో వీడు పుట్టపర్తికి పోయాడు, ఏం బాబాయా మీ బాబా, ఏం బాబాయా, ఏం బాబాయా, ఏం దేవుడయ్యా, దేవుడు అంటావు, ఇదంటావని వీళ్ళంతా మనకి స్వామి టెస్ట్ చేశారు. నమ్మకం ఇంత కూడా, ఎందుకంటే మన సేవదలు కాబట్టి ఉన్నా బతికినా చచ్చినా ఎవరు చెడు అన్నా కూడా మన నమ్మకం మాత్రం మంది పోదు. అందరికీ చెప్పాం. కానీ ఆ రోజు అప్పటి నుంచి నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలిసిందండి. అప్పటి వరకు మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళం. నీకేం తెలుసమ్మా, నువ్వేం ఉండు అంటాం. ఆవిడ కన్నీటితో అన్నం ముద్దలు తినిపించేది. ఎందుకంటే నేను చేయలేను. ఆవిడ దగ్గరికి వచ్చి పొద్దున్న సాయంత్రము ఈ స్థితి చూసి ఆవిడేమనుకుంటుంది, ఇక నడవలేడు వీడు అని రోజు కన్నీటితో అన్నం పెట్టేది. అది చూసి తల్లి ప్రేమ అంటే ఇంతనా, స్వామి నాకు ఇందుకోసం చూపించారా అని రోజు ప్రార్థన చేసేవాడిని. అమ్మ నన్ను క్షమించు, ఎన్నోసార్లు నిన్ను అశ్రద్ధ చేశాను అని అమ్మ తల్లి ప్రేమ అంటే చూపించారు నాకు. అదేవిధంగా మా ఫ్రెండ్స్ సేవాదళ మెంబర్స్, సనాతన్ సారథి చదివేవారు, బ్రదర్స్ స్వామి చెప్తారు. డాక్టర్ లక్ష్మీనరసింహ గారు రిజిస్టర్ గారు ఉండేవారు. వారిని అడిగేవాడిని ట్రిక్, ఎందుకు స్వామి స్టూడెంట్స్ని బాగా లైక్ చేస్తారు ఏంటి, ఇప్పుడు మేమేమి చేయాలని. అప్పుడు డాక్టర్ లక్ష్మీనరసింహ గారు రిజిస్టర్ గారు చెప్పారు, స్వామి క్లీన్గా ఉండాలయ్యా, డ్రెస్ 1-2 కూడా ఇస్త్రీ డ్రెస్ వేసుకుని రావాలి, నీట్గా ఉండాలి, షేవ్ చేసుకోవాలి, రోజు షేవ్ అన్నీ స్వామి నాకు ఎన్ని చెప్పేవారు. నేను అప్పుడు మా బ్రదర్స్ చెప్పాను, బాబు ఇది స్వామికి ఇంట్రెస్ట్, నాకు కొంచెం డైలీ వచ్చి వాళ్ళు షేవ్ చేసేవారు. ఈ విధంగా ఒక ఫ్యామిలీ ప్రేమ అనేది ఏంటో అర్థమైంది నాకు, కళ్ళు తెచ్చినారు. ఇప్పుడు కూడా మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని. బయటకు వచ్చి అందరికీ నమస్కారం అండి అందరూ బయట వాళ్ళకి లేని పోని రెస్పెక్ట్ ఇస్తాం. ఇంట్లో వాళ్ళకి మధ్య రాగానే ఒక రాక్షసుడిలాగా చేయి ఇచ్చేయి అని పూర్తి అథారిటీ చేస్తున్నాం. ఈ విధంగా మనం చేయకూడదు. మన ఇంటి వారిని ఫస్ట్ ప్రేమించి తర్వాత వేరే వారిని మనం ప్రేమించాలి. చాలా భక్తి భావంతో మనం ఎన్నో జన్మల నుంచి వాళ్ళకి రుణపడి ఉన్నాము. అది ఈ జన్మ సంబంధం కాదు. వాళ్ళు ఎంతో ప్రేమతో మనకి ఏమి జరిగినా కూడా వాళ్ళే మనకి ఫస్ట్ వస్తారు. అటువంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకే స్వామికి ఏమి ఇవ్వాలి మనం. కావున మన ఇంటి వారికి, మన ఇంటిలో చిన్న పిల్లవాడికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఏం బాబు బాగున్నావా, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వారికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మనం నిజంగా సత్యసాయి సేవాదళ సభ్యులు అనుకోవచ్చు. ఎన్ని తప్పులు చేసినా కూడా, ఇప్పుడు బయట వాడు తప్పు చేస్తే మనం పట్టించుకోం, కానీ మన ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు మాత్రం క్షమభిక్ష ఇవ్వండి. వెంటనే క్షమభిక్ష వారికి ఇచ్చేయండి. ఏమాత్రము మీరు సంకోచించద్దు. స్వామిని ప్రార్థన చేసి క్షమించేసేయండి. ఒక స్వర్గంగా చేసుకోవాలి. మనం ఇంటిని ఒక చక్కటి ప్రశాంతి నిలయంగా చేసుకోవాలి. ఇంటిలో కూడా మనం చాలా భజనలు ఎందుకు చేయమంటారు ఇళ్లలో కొన్ని చోట్ల లేనప్పుడు, ప్రతి ఇంటికి కూడా, నాకు ఇది బుద్ధిస్ట్ కంట్రీస్లో పనిచేసాను లావోస్లో అంతా, ప్రతి ఇంటికి కూడా సోల్ అనేది ఉంటుందంట. ఇంటికి కూడా ప్రతి ఇటుక కూడా ఒక ఆత్మలాగా ఉంటుంది. దాన్ని శాంతపరుస్తానికి మనము ఇంట్లో భజన కనీసం నెలకు ఒకసారి పెట్టుకుంటే, ఇలా నాగేశ్వర గారు ఎవరో వస్తారు, వాళ్ళ పాదులతో మనకి మొత్తం ఇల్లంతా పావనం అయిపోతుంది. ఎవరొకరు మంచి డివోటీ వస్తారు, చక్కగా ప్రేమగా మనం పాడుతూ ఉంటే ఉన్న చెడు శక్తులన్నీ పోతాయి.
ఈ బ్లాక్ ఐ అంటారు, దృష్టి అంటారు, ఇవన్నీ పోతాయి. కాబట్టి ఇంటిలో బాల వికాస్ ప్రోగ్రాము, నారాయణ సేవ ప్రోగ్రాము, ఒక భజన ప్రోగ్రాము, నెలకు ఒకసారి ఒక 50 ఇలా 100 మంది రానవసరం లేదు, ఒక 5గురు వస్తే చాలు. పెద్ద ఆర్భాటంగా చేయకూడదు. స్వామి ఒకసారి ఢిల్లీ జనరల్ మల్హోత్రాకి చెప్పినారు, నువ్వు భజన తర్వాత పెద్ద గ్రాండ్ భోజనాలు పెట్టేస్తున్నావు, నేను ఇక నీ ఇంటికి భజనకి రానన్నారు. భజన అంటే భజనే, విభూతి ప్రసాదం సాయిరామ్. ఎవరన్నా దూరాన్ని నుంచి మాలాటోళ్ళు ఎవరైనా దూరం వస్తే, బాబు అక్కడ ఫ్రిడ్జ్ ఉంది కావాలని తిన్నాయినా పో అనాలి అంతే. మనం ఒక్క పైసా కూడా ఈ భోజనాలకి ఈ ఫంక్షన్స్కి మనం ఖర్చు పెట్టకూడదు. భజనకి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఒక మహారాజులాగా వెళ్ళాలి. ఆడవారు కూడా అంత పట్టు చీరలు కట్టుకుని రావాలి. ఏ భజన అయినా కూడా మీరు అనుకోవాలి, అయ్యో ఇంత పెద్ద రిచ్ పీపుల్ అనుకొని, ఏదో పాత చీర కట్టేసుకుని పాత బట్టలు వేసుకుని భజన గదన వస్తే మనకి వాల్యూ ఉండదు, స్వామికి వాల్యూ ఉండదు. మనం చక్కగా సత్యసాయి డివోటీస్గా మనం ఉన్న ఒక్క మంచి చీర ఉన్నా కూడా అది కట్టుకుని రావాలి మన భజనకి. అంత ఆనందంగా రావాలి, అంత ప్రేమగా రావాలి, స్వామి మనల్ని చూస్తున్నారనే ఆ భావంతో రావాలి. మన కులవంతాల్లో స్వామి ఇంటర్వ్యూ పిలిస్తే ఎట్లా వెళ్తాం మనం, ఆ విధంగా మనం అంత ప్రేమతో వెళ్ళాలి. మనం ఆ విధంగా మనం వెళ్ళి స్వామికి ఈ అర్ధగంట భజన గంట సేవ మనం చక్కగా చేసుకుంటూ ఆనందాన్ని మనం స్వామికి ఇవ్వాలి, మనము అనుభవించాలి. మన ఇంటిని కూడా ఒక చక్కటి గృహముగా, చక్కటి టెంపుల్గా చేసుకోమని స్వామి మరి ఎన్నో ఉపన్యాసాలు చెప్తున్నారు. ఇట్లా స్వామి 3000 ఉపన్యాసాలు చెప్పారు. 3000 రేడియో సాయిలో మా డిస్కోర్స్ స్ట్రీమ్ దయచేసి అందరూ పెట్టుకోండి. 1 గంట స్పీచ్ ఉంటుంది స్వామిది. మనం ఏదో పనులు చేస్తుంటాం ఇంట్లో, స్వామి మీకు ఏది వినిపించాలో అదే మాట మీకు వినపడుతుంది. 1 నిమిషం మీరు విన్నారనుకోండి స్వామి చెప్పేది, అది స్వామి ఇంటర్వ్యూ. మనకి నిత్యం మనం 1 గంట వినక్కర్లేదు. అయ్యో స్వామి స్పీచ్ పెట్టాము ఇదంతా వినాలని ఏమీ లేదు. పెట్టేసి మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. విన్నప్పుడు మాత్రం ఆ వైబ్రేషన్స్ ఉంటాయి చూడండి, స్వామి స్పీచ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మీ ఇంటి ఇటుకల్లో ఉంటుందో ఇంటికి శుభము, పిల్లవాళ్ళకి కూడా శుభం. నేను చూశాను యూఎస్లో చాలామంది ఫ్యామిలీస్ అట్లా చిన్నపిల్లలకి పక్కన రాత్రి పడుకునేటప్పుడు కూడా భజన స్ట్రీము, డిస్కోర్స్ స్ట్రీము చిన్న పిల్లలకి తక్కువ సౌండ్తో పెడితే వాళ్ళ బ్రెయిన్ అంతా పూర్తిగా ప్రశాంతలం అయిపోతుంది. ఈ రేడియో సాయి వరాన్ని మాత్రం మనం విడిచిపెట్టుకోకూడదు. చక్కగా మీకున్న ఏ సదుపాయం ఉంటే అది, ఇంటర్నెట్ లేకపోయినా టేప్ రికార్డర్ ఉన్నా తప్పకుండా రేడియో సాయి మాత్రం దయచేసి మనం ఈ అలవాటు చేసుకుని చక్కటి వైబ్రేషన్స్ ఇన్నంతా నింపుకోవాలని అందుకని స్వామి రేడియో సాయి పెట్టారు. మళ్ళీ ముఖ్యంగా నేను ఎంబసీస్లో ఎక్కడ పని చేసినా కూడా అండి మొత్తం అంతా స్వామి అన్ని వైరింగ్ ఇచ్చేసేవాడిని, అంత పాటలు స్లో వాయిస్లో పెట్టేవాడిని. స్టాఫ్ మెంబర్స్కి వినబడదు, నాకు వినబడేది. లంచ్ అవర్లో మాత్రం గట్టిగా పెట్టి పాటలందరికీ వినిపించేవాడిని. వారు ఏమని అనుకోనియండి, మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరేమనుకున్నా కూడా మన స్వామి యొక్క వాయిస్ వింటే వాళ్ళు మారిపోతారు. మనం ఎంతమంది చెప్పినా కూడా అది వేస్ట్. స్వామి యొక్క ఈ వరాలు మనం విడిచిపెట్టుకోకూడదు. ముఖ్యంగా మన ఇంటి వారిలో చాలామంది రావడం లేదు భజనలకి. కన్నీటితో ప్రార్థన చేయండి, స్వామి మా ఇంటి వాళ్ళు భజనకి రాలేవట్లేదు, సేవలకి రావట్లేదు, స్వామి రప్పించుకోరా, వారు నాకు ఎంతో సేవ చేశారు, వారి వల్లే కదా నేను ఈ విధంగా ఈరోజు ఇట్లా ఉన్నాను, కొంచెం రప్పించుకోండి అని స్వామిని ప్రార్థన చేయాలి. స్వామి దీనికి చక్కటి ఒక మిరాకిల్ ఉంది. ఇది కుల్వంతాల్లోనే విన్నాను నేను. కెప్టెన్ శర్మ గారు అని మీకు తెలుసు, పైలట్. వారి మిస్సెస్ చాలా పెద్ద డివోటీ. హస్బెండ్కి మాత్రం ఏమి డివోషన్ లేదు. ఆయన ఫ్లైట్ దిగేవాడు, బాటిల్ ఓపెన్ చేసేవాడు, బాటిల్ చేసి మళ్ళీ వాళ్ళ మిస్సెస్ ఇట్లా ప్రేయర్ చేస్తుంటే వెళ్ళి ఆయన కోపం అన్నమాట, ఏం 24 గంటలు ఆ బాబాని ప్రార్థన చేస్తున్నావు నువ్వు అని చెప్పి వైన్ తీసుకుని వెళ్ళి బాబా చైర్ దగ్గరికి వెళ్ళి చీయర్స్ 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 అని బాబాకి చెప్పి తను తాగేవాడు అనమాట పూజా రూమ్లో. ఇంకా వైఫ్కి ఇంకా బాధ, ఎంత బాధ అంటే, అయ్యో బాబు నువ్వు రూమ్లో తాగోయా, ఇక్కడ తాగుతావేంటి పూజా రూమ్లో ఇదని చెప్పి ఆవిడ ఇంకా ఏక ప్రార్థన, అంతే ఒకటే ప్రార్థన,
స్వామి మా హస్బెండ్ని కాపాడండి, మా హస్బెండ్ని కాపాడండి, కొంచెం మీ నిజ స్వరూపాన్ని ఆయనకి చూపించండి, మీరు నాకు చూపించారు దేవుడని, ఆవిడికి చూపించకపోతే ఎట్లా, ఆయనకి చూపించకపోతే అని ప్రార్థన చేసేదన్నమాట. చేస్తుంటే ఒకరోజు ఫ్లైట్ దిగాడు, ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళి బాటిల్ ఓపెన్ చేశాడు, గ్లాసులో వేసుకున్నాడు, చీయర్స్ చెప్పాడు, తాగాడు, అది వాటర్ అయిపోయింది. అదేమైంది? వాటర్ అయిపోయింది. వైఫ్ని బాగా తిట్టాడు, ఏమి నువ్వు బాగా వాటర్ దానిలో వాటర్ కప్ కలిపేసావు, అవి తీసేసి అని చెప్పి తిట్టి మళ్ళీ కారు వేసుకుని వెళ్ళి ఇంకో బాటిల్ తెచ్చుకున్నాడు. అది మళ్ళీ తీసుకుని పోసాడు, మళ్ళీ అది వాటర్ అయిపోయింది. ఏమి అడల్ట్రేషన్ ఇక్కడ కూడా వచ్చేసిందా మొత్తం, విస్కీలో కూడా వైన్లో కూడా అనుకుని ఇంకోసారి వెళ్ళాడు, ఆయన పంతానికి వెళ్ళాడు, 4 బాటిల్స్ కొన్నాడు, అన్నీ వాటరే. బాబు నాకు హ్యాబిట్ తాగకపోతే ఉండలేను బాబా రక్షించని చెప్పి నెక్స్ట్ టైం బెంగళూరు ఫ్లైట్లో వాళ్ళ వైఫ్తో చెప్పాడు, ఇంకేదో ఉన్నట్టుంది, నేను వచ్చి దర్శనం చేసుకుంటాను అని. అప్పుడు దర్శన లైన్లో ఆయన 4వ లైన్ 5వ లైన్లో కూర్చున్నాడు. స్వామివారు ఇట్లా వెళ్తా చీయర్స్ చీయర్స్ చీయర్స్. ఈ ప్రార్థన ఏంటి? ఆవిడ చేసిన కన్నీటి ప్రార్థన. ఎంతోమంది మనం ప్రార్థనలు చేస్తుంటాము, వినాలి అంటే ఎంతో ప్రేమతో మన వాళ్ళు ఇక్కడ భజనకి రావాలి, సేవదలు జాయిన్ అవ్వాలి. మనం అవుతే చాలదు, ఒక్కళ్ళు అయిపోతే మనం వెళ్ళిపోతామన్నమాట అండి. మన ఇంటి వారు కూడా, మన పక్కవారు, చుట్టుపక్కవారు అందరు రావాలని ప్రార్థన చేయాలి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా, మా మదర్ షిర్డి సాయిబాబా, సత్యసాయిబాబా ఆమె వెంకటేశ్వర స్వామి డివోటీ. ఆవిడ చాలా స్ట్రాంగ్ లేడీ. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు షిర్డి బాబా వెంకటేశ్వర స్వామి తప్ప నాకు నమ్మకం లేదు, నన్ను ఫోర్స్ చేయొద్దు, నేను నమ్మను అని ఆవిడ ఒకటే చెప్పింది. నేను అప్పుడు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ కింద హైదరాబాద్లో ఉన్నాను. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నాకు అనిపించింది, ఇంకా హైదరాబాద్ పోస్టింగ్స్తో అమ్మతో ఉండాలంటే చాలా కష్టం. అన్ని దేశాలు ప్రతి 3 yearsకి పోస్టింగ్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ కంట్రీస్లో. అయ్యో, ప్రపంచానికి అంతా చెప్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను ఆయన దేవుడని, మా అమ్మని నేను కన్విన్స్ చేయలేకపోయానే మీ అవతారం గురించి అని. శివంకి వెళ్ళి ఇలా భజన, లాస్ట్ భజన, ఇంకా 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా వెనకాల కూర్చుని అట్లా కన్నీళ్ళు వచ్చేసినాయి. స్వామి అమ్మని చూసుకోండి, అమ్మని మార్చండి అని. అలా ఇంటికి వచ్చాను. మీరు నమ్ముతారో నమ్మరు, మా పూజా రూమ్లో వెంకటేశ్వర స్వామి, సత్యసాయిబాబా అన్ని ఫోటోలు ఉన్నాయి కదండి, అన్నిటి నుంచి విభూది పట్ 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 రాలిపోతూ ఉందన్నమాట. అప్పుడు మా అమ్మగారికి చూపించి, చూడమ్మా, శివం నుంచి బాగా విభూతి తీసుకొచ్చినావు దండిగా అని చెప్పి టవల్ తీసుకుని తుడిచేసి, అప్పుడు స్వామి ఇంకా అందరికన్నా ఇంటెలిజెంట్ కదా, పసుపు మొదలుపెట్టింది. ఆవిడ కిచెన్కి వెళ్ళి పసుపు డబ్బా ఉందో లేదో చూసింది, ఫుల్గా ఉంది. తర్వాత తేనె వస్తువు మొదలుపెట్టింది. ఇంట్లో తేనె లేదు అప్పుడు అమ్మ చెప్పింది, అయ్యో ఈయన ఉన్నాడని చెప్పి, నమ్ముతానని చెప్పి తర్వాత పుట్టపర్తికి వచ్చింది. ఈ విధంగా స్వామి మిరాకిల్స్ ఎందుకు చూపిస్తారంటే మీకు నాకు కాదండి, మనకు అనవసరం. ఎవరికైతే ఇట్లా అయ్యో నాకు మిరాకిల్ కావాలనుకుంటే మనం బుట్టలో పడిపోయాం. స్వామి నన్ను సేవాదళ మెంబర్కి తీసుకోవడమే పెద్ద మిరాకిల్, దాన్ని మించిన మిరాకిల్ మనకి వద్దు అని మనం ప్రార్థన చేస్తూ ఈ ఈ దొంగ గురువుల దగ్గరికి, దొంగ దాళ్ళకి బుట్టలో పడద్దు. వాళ్ళు ఎన్ని తీసిస్తుంటారు, అన్ని రింగులు మహిమలు అన్నీ చేసిస్తుంటారు. మనకి సత్యసాయి రాముడికి ఎట్లా ఒకే నామమో, ఒకే బాటో, ఒకే ప్రశాంతి నిలయమో, అదే ఒక్కటే పెట్టుకోండి. మీరు ఇటు పోయినారంటే పొరపాటుని చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పొరపాటున మీరు ఒక్క అడుగు వేసేసామంటే మనం తీయలేము, చాలా కష్టం. ఇక స్వామి రానియారు. నాకు తెలుసు, కొంచెంమంది అంబాసిడర్ ఒక ఆయన ఉండేవారు, స్వామి చెప్పారు ప్రశాంతిని బయట పంపివాడిని, దగ్గర ఉండి గోడలో కూడా రానియలేదు లోపలికి. చాలా స్వామికి ఎన్నోసార్లు చెప్పారు, ఈ స్వాములు పాములు అని, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నేనున్నాను నీకు, మీకు అవసరం లేదు. మన ఇంటిలో కొన్ని జన్మల నుంచి వచ్చే పెద్ద స్వాములు ఉంటారు చూడండి,
వారి దగ్గరికి మనం ప్రార్థన చేసుకోవచ్చు. రాముడి గుడికి వెళ్ళొచ్చు, శివుడి గుడికి వెళ్ళొచ్చు. ఈ ఈ ఈ గురువులకు మాత్రం దగ్గరికి వెళ్ళి మనం మోసపోయి మన ఆత్మని అమ్ముకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనం కాషన్గా ఉండాలి. ఇది లాస్ట్ టెస్ట్ అన్నమాట. ఇది ఒక్కసారి మనం తప్పు చేసి వీడు ఏదో ఇస్తున్నాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, వీడు ఏదో రింగులు ఇస్తున్నాడు వెళ్ళామంటే మనం మునిగిపోయామే, డైవర్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంకో 100 జన్మలు కానీ ఈ లైఫ్ రాదు. మళ్ళీ వచ్చింది మనం పోగొట్టుకోకూడదు. ఈ అదృష్టాన్ని పోగొట్టుకోకుండా ఒకే స్వామి, ఒకే బాట, ఒకే నామము అని మనం పెట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని, ఆ టైంలో ఇటువంటి టెంప్టేషన్ వచ్చినప్పుడు మనం స్వామి పాదాలు పెట్టుకుని, స్వామి నన్ను రక్షించండి, ఈ టెంప్టేషన్ వస్తుంది, ఇది వస్తుంది అని మనం ప్రార్థన చేసినప్పుడు స్వామి రక్షించుకుంటారు. ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఒకే బాటగా ఉండాలి. ఇది మనకి ఎన్నో జన్మల నుంచి వచ్చిన అదృష్టం. ఇది అదృష్టాన్ని మనం కాలు అనకూడదు. నాకు ఇట్లానే అప్పుడు కౌన్సిల్ జనరల్ ఇండోనేషియా కింద వెళ్తున్నాను. అందరికీ స్వామి రింగులు ఇచ్చేవారు కదా, ఈ వాచులు అన్నీ ఇచ్చేవారు. అయ్యో ఇంత పెద్ద ఏదైనా స్వామిని 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఓ రింగు లేదు, పాడలేదు, వాచ్ లేదు అనుకున్నాను అనమాట. మంకీ మైండ్ అనమాట. అప్పుడు కొడైకెనాల్ వెళ్ళాను స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి. స్వామి చక్కగా పిలిచి, బంగారం వెళ్తున్నావా, మంచిది అని చెప్పి, సరే అక్కడ ఇంటర్వ్యూకి రమ్మన్నారు. రింగు చూశారు. అది చిన్న రింగ్ అన్నమాట, బయట కొనుక్కున్నాను కదండి. ఎంత అన్నారు రింగు? స్వామి 150 రూపాయలు అన్నాను. ఏం స్వామి అంత చీప్ అనుకున్నావా అని చెప్పి రింగ్ ఇవ్వమన్నారు అనమాట. వెంటనే స్వామి ఆ రింగ్ని మార్చేసి నవరత్న రింగ్ కింద చేసి వేలికి పెట్టినారు. ఎందుకంటే నేను ఏదోటి స్వామి దగ్గర తీసుకోవాలి, రింగో వాచ్ ఏదోటి పట్టుకుని వెళ్ళాలి. అందరికి ఇస్తున్నారు స్వామి, నాకు రికగ్నిషన్ కావాలి. ఏదో పెద్ద ఎంబసీ ఆఫీసర్కి వెళ్తున్నాను అని స్వామి కూడా ఫుల్ఫిల్ చేశారు. నేను అప్పుడు కొడై నుంచి మెడ్రాస్కి వచ్చాను మళ్ళీ ఫ్లైట్ పట్టుకోవడానికి. మా పిఏ ఫోన్ చేశాడు, సార్ మనము ఒక టెర్రరిస్ట్కి పాస్పోర్ట్ ఇచ్చాము, చాలా చాలా డేంజర్లో ఉంది, ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు అడుగుతున్నారు అని. ఆ రింగు 8 years ఉంది. 8 years పోలీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినారు. ఐబీ రా అంతా. చాలా పెద్ద టెర్రరిస్ట్ అది. మా ఆఫీస్ వాళ్ళు తప్పు చేశారు. అయినా కూడా సిబిఐ డైరెక్టర్ నన్ను అడిగినాడు, నీకు తెలుసు వాళ్ళు ఎవరు చేశారో, పేర్లు చెప్పు, నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. నేను ఐఎమ్ హెడ్ ఆఫ్ ఆఫీస్, నాది రెస్పాన్సిబిలిటీ, మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా అని నేను వాళ్ళ పేర్లు చెప్పలేదు. నేను ఆ ఆఫీసర్కి చెప్పాను, స్వామి నాకు 1 week బ్యాక్ ఈ రింగ్ ఇచ్చారు, ఇది నాకు రక్ష, నాకేమీ కాదు అని చెప్పి నేను ఇండోనేషియా వెళ్ళిపోయాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు, ఎందుకు ఇది ఇండోనేషియా ఎందుకు పంపించారు, ఇది మా గవర్నమెంట్కి. ఒకసారి బయటికి వెళ్ళిపోతే ఇంక వెళ్ళిపోయామన్నమాట. అట్లా 8 సంవత్సరాలు నన్ను జడ్డా అన్ని పోస్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత పోలీస్ అంతా ఎంక్వైరీ చేసుకున్నారు, వీడు పర్ఫెక్ట్ ఆఫీసర్ అని ప్రతి డిపార్ట్మెంటు రాసినారు రిపోర్ట్స్. ఆ రోజు ఉదయము రింగు 2 ముక్కలు అయిపోయింది. తర్వాతే నాకు ఈ మెసేజ్ వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, స్వామి నేను ఎప్పుడు ఇంకా రింగుల గురించి అడగను, 8 సంవత్సరాలు పడ్డాను స్ట్రెస్. అట్లానే ఇంకోసారి ఇంటర్వ్యూ రూమ్లో స్వామి ఒకేసారి 2 వాచ్లు తీశారు, 2 లేడీస్కి ఇచ్చారు. ఇంకో లేడీ, బ్యాంకాక్ లేడీ ఎవరో ఉన్నారు, స్వామి గివ్ మీ ఆల్సో వన్ ఉంది, గివ్ మీ ఆల్సో వాచ్. ఒకటి షిరిడి బాబా బొమ్మ ఉంది ఓ వాచ్లో, ఒకటి సత్యసాయి బాబా బొమ్మ ఉంది. బాగున్నాయి వాచ్లు. ఎట్టే స్ట్రెచ్ ఇచ్చేసారనమాట 2 వాచ్లు ఇట్లా తీసి. ఆ లేడీ పాపం అడిగింది, స్వామి నాకు ఒకటి కావాలని. నీకు ఆల్రెడీ నీ వర్డ్స్ బాగున్నాయి, నీ యాక్షన్స్ బాగున్నాయి, నీ థాట్స్ బాగున్నాయి, నీ క్యారెక్టర్ బాగుంది, నీ హార్ట్ బాగుంది, నీకెందుకు వాచ్ అన్నారు. ఈ విధంగా మనకి వాచెస్ కానీ రింగ్స్ కానీ ఇవన్నిటికి మనం వెళ్ళామంటే ఇట్లానే స్వామి దగ్గర కోరాల్సింది ఒకటి సేవ, పరిపూర్ణమైన సేవ. దీనికి స్వామి చక్కగా ఒకటి కథ చెప్తారు రామాయణంలో. రామాయణం అయిపోయింది, భరత లక్ష్మణ శత్రుఘ్నులు ప్లాన్ చేశారు, బాబో వీడు హనుమంతుడు ఉంటే ఇంకా మనల్ని
రాముడు దగ్గర రానేనాడు, సేవలన్నీ వాడే కొట్టేస్తున్నాడు, ఇంకా మనం అని వాళ్ళు మంచి ప్లాన్ వేసుకుని లిస్ట్ రాసేసుకున్నారు. సేవలు, స్నానం చేస్తాము, వంట చేస్తాము, స్వామికి అన్ని ఫ్రూట్స్ పెడతాము, అంతా లిస్ట్ రాసేసుకున్నారు. రాసేసుకుని శ్రీరామచంద్రుడి దగ్గర టిక్ పెట్టి చేసుకున్నారు. స్వామి మేము అంతా చేస్తాము, ఇంకా హనుమంతుడికి ఏమి సేవ లేదు అంటే రాముడు సరే సరే అంటారు కదా దేవుడు. ఇప్పుడు మంచిది బంగారం అని పంపించేసినారు. అప్పుడు హనుమంతుడికి చాలా బాధేసింది. అయ్యో స్వామి, మీ సేవ లేకపోతే నేను బతకలేను, ఎంతకాలం రామ్ 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 అని ఉండగలను. అప్పుడు లక్ష్మణుడు వీళ్ళంతా అన్నారు, బాబు నీ హిమాలయాలకు వెళ్ళిపోయి మాకు దూరంగా ఉండు బాబు, దగ్గర రావద్దు, మమ్మల్ని సేవ చేసుకొని అన్నాడంట. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడంట, వీళ్ళు ఒక సేవ మర్చిపోయినారు, నాకు అప్పుడప్పుడు ఆవిలింత వచ్చినప్పుడు చిటక వేసేవాళ్ళు కావాలి, నువ్వు అది కోరుకో అన్నారంట. ఈ హనుమంతుడు వెళ్ళి లక్ష్మణ భరత నాకు కొంచెం చిటక కొట్టే ఛాన్స్ ఇవ్వు, ఆయన అవలంతలు వచ్చేటప్పుడు అని. వాళ్ళు ఆలోచించారు, చిటకే కదా అని తీసుకో అన్నారు అనమాట. చిటక కొడుతున్నాయి కదా తీసుకో అని చెప్పారు. ఇంకా హనుమంతుడు, రాముడు బాత్రూమ్కి వెళ్ళినా కూడా హనుమంతుడు లోపలికి వెళ్తున్నాడు. అరే ఇది నీ డ్యూటీ కాదురా బాబు, భర్త నాది, నువ్వు రాకూడదంటే ఆవులింత ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అన్నాడంట. అట్లానే భోజన హాల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా హనుమంతుడు ఉన్నాడు. అట్లానే ప్రతి చోట వెళ్ళినప్పుడు కూడా హనుమంతుడు వెనకాలే ఉంటానే ఉన్నాడు. ఆర్తి అనేది ముఖ్యమని చెప్పారు స్వామి స్పీచ్లో. మనకి ఇంత పెద్ద సేవ చేస్తున్నాను కాదు, సేవ చెయ్యాలి అనే ఆర్తి ఉంటే నేను నా దగ్గర పెట్టుకుంటాను, మిమ్మల్ని నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పారు అన్నమాట. ఆర్తి అనేది, ప్రేమ అనేది మనం నిత్యం స్వామిని, అది మనకి రాదు, ఆయన కాళ్ళ వేళ్ళ పడి ఆర్తి నాకు ఇవ్వండి స్వామి, అదృష్టం ఇవ్వండి స్వామి అని మనం చక్కగా స్వామిని ప్రార్థన చేసుకుంటూ చేయాలి. ఇంకో స్వామి అదే స్పీచ్లో ఇది కూడా చెప్పారు, ఉర్మిళాదేవి గురించి ఎంత బాగా చెప్పారు. అరణ్యానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు 14 సంవత్సరాలు వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి చెప్పబోయారంట, నేను శ్రీరామచంద్రుని సేవకి వెళ్తున్నాను, 14 సంవత్సరాలు నీకు కనబడను అని ఎంతో బాధతో చెప్పబోయాడంట ఉర్మిళాదేవి గారికి. ఆవిడ ఏందంట, నువ్వు నా గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించద్దు, రామసేవే నా సేవ, నువ్వు వెళ్ళి రాముడి సేవ చెయ్యి, ఈ 14 సంవత్సరాలు కూడా ఒక్క నిమిషం కూడా నన్ను ఆలోచించవద్దు అని చెప్పి పంపించిందంట ఉర్మిళాదేవి. స్వామి ఆ స్పీచ్లో చెప్తున్నారు, ఉర్మిళ అంత భక్తురాలు ఎవరు లేరని. ఈ కాలము స్వామి అదే స్పీచ్లో చెప్తున్నారు, ఈ కాలం భార్యలు ఇక్కడ సేవకి వెళ్తున్నామంటే తొందరగా వచ్చేయండి, అక్కడి నుంచి పాలు తీసుకురండి, ఇది తీసుకురండి లిస్ట్ చెప్పేసి మొత్తం ఇప్పుడు 10 రోజులు సేవ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చేస్తాడు అని ఇష్టం వచ్చి రామాయణం చదివేస్తారని స్వామి చెప్పినారు. అదే విధంగా అదే స్పీచ్లో చెప్పారు, హస్బెండ్ చేసిన సేవలో 50% పుణ్యం భార్యలకు వస్తుందంట. ఇప్పుడు మీ వారు ఏమన్నా 50%, మీ మగవాళ్ళు ఏమైనా చేశారనుకోండి సేవ, అది ఆటోమేటిక్గా మీ అకౌంట్లో 50% పడిపోతుంది. కాబట్టి పంపించండి 20. స్వామి మనకి ఈ జీవిత రహస్యాలు ఈ స్పీచెస్లో వింటాం అన్నమాట. ఇవన్నీ నాయకావు, ఇవన్నీ రేడియో స్థాయిలో వింటూ ఉంటే మనకి ఒక్కొక్కటి మనకి ఏది అవ్వాలో అది మనకి అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా చెప్పారు, నాకు రామాయణంలో రాముడు చెప్తున్నాడు, సీత లేకపోయినా పర్వాలేదు కానీ లక్ష్మణుడు లేకపోతే నేను బతకలేను అని. ఆయన మూర్ఛపోయినప్పుడు శ్రీరామచంద్రుడు కన్నీరు పెట్టినారు. అదేవిధంగా మన సేవదలు లేనిదే స్వామి ఉండలేరు. అది మాత్రం సత్యం. అది మన గురించి ఆయన ఈ సేవదలు పెట్టారు. మనం నిత్యం పెద్ద సేవలు చేయక్కర్లేదు, ఆర్తితో ప్రేమతో స్వామికి ఏమి సమర్పణ చేసుకోవాలనేది మనం ప్రార్థన చేసి, అయ్యో ఆయన పెద్ద సేవ చేసేస్తున్నాడు నేను ఏమి చేయలేదని బాధపడనే పడద్దు. శబరి ఇంత అన్నం పెట్టింది అంతే, 80 సంవత్సరాలు ఇన్ని పండ్లు ఇచ్చింది, చరిత్రలో అట్లానే ఉండిపోయింది. ఎంతోమంది ఎన్నో సేవలు చేసినారు. మనం ఎంత అంత అని సేవ కాదు. స్వామి చెప్తారు, కంపేర్ చేసుకోవద్దు. వారి వయసు వేరు, వారి శక్తి వేరు, వారి ప్లేస్ వేరు. మనం ఎంత చేయగలుగుతామో మ్యాక్సిమంగా చేస్తున్నామా లేదా, ఫుల్ టైం డివోటీగా ఉంటున్నామా లేదా అనేది మనకి ముఖ్యం. మనం టైం ఎట్లా సేవ్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ మానేయండి, హెడ్లైన్స్ చూడండి అంతే. లేకపోతే ఈ పార్టీ ఏమైంది, ఆ పార్టీ ఏమైంది, ఈ వంటకాలు ఎందుకు, మీకున్న వంటకాలే చాలా బాగున్నాయి,
ఇంకా అక్కడ చూసి నేర్చుకునేది, టీవీలో చూసుకునేది చూసిన అవసరమే లేదు. ఆ టీవీ సీరియల్స్ చూసుకుని మీ టైము, మనీ, ఎనర్జీ, మీ ఐసైట్ వేస్ట్ చేసుకోవద్దు. అప్పుడప్పుడు వారానికి స్వామి స్టూడెంట్స్కి వారానికి ఒక సినిమా అలౌ చేస్తారు. మంచి సినిమా చూసి వారానికి ఒక సినిమా చూడండి. అనవసరంగా టీవీ మీద మీరు రోజుకి 40 నిమిషాలు సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన జెంట్స్ అంతా న్యూస్ పేపర్ మీద, అన్ని న్యూస్ పేపర్లు, ఆంధ్రవాణి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ప్రతిదీ, హిందూ, డక్కన్ క్రానికల్, మొత్తం అన్నీ తెప్పించుకొని అన్ని న్యూస్లు చూడాలి. మనకి అవన్నీ మన బ్రెయిన్లో ఎక్కిపోయి మన టైం వేస్ట్ చేసి ఆ బ్యాడ్ వైబ్రేషన్స్ అంతా వచ్చి మన సేవ నుంచి దూరం చేసేస్తున్నాయి. ఆ విధంగా న్యూస్ పేపర్లో మనం కనీసం 30 నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం. ఆ 30 నిమిషాలు కూడా మనకి సేవ్ అవుతుంది అది. అదేవిధంగా ఈ స్వామి చెప్పారు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వెళ్ళేయమని. దానివల్ల 30 నిమిషాలు వేస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు అంటారు నేను స్వామి మెసేజెస్ పంపిస్తున్నానని. ఎవరికి అనవసరం, స్వామి మెసేజ్ ఆటోమేటిక్గా వస్తాయి, నువ్వు నేను పంపించే అవసరం లేదు. అయ్యో స్వామి స్పీచ్ వీళ్ళకి పంపిస్తున్నాను, స్వామి ఈ యాక్టివిటీ పంపిస్తున్నాము అనేది దయచేసి దాని గురించి టైం వేస్ట్ చేయొద్దు. ఈ విధంగా మనకి 2 గంటల టైము మనకి రోజు సేవ్ చేసుకోవచ్చు. ఆ 2 గంటలు సమర్పణ చేయండి. స్వామి చెప్పారు సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటే ఇదే, మన డిజైర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. స్వామి 2 జతలతో బట్టలతో ఉన్నారు, మీకు తెలుసో లేదో, లోపల వాళ్ళు చెప్తుంటారు. స్వామి రోప్స్ ఎన్నున్నా కూడా ఆయన వాడేది కొన్ని ఆ ఫంక్షన్ అప్పుడు మాత్రం చక్కగా వేసుకుంటారు. ఈ విధంగా మనము చాలా ఉన్న 4 జతలో 6 జతలో మన సీలింగ్ ఆన్ డిజైర్స్ కొత్తది కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆ డబ్బుని మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్కి వాడండి. అనవసరమైన ఖర్చు దేనికి చేయవద్దు. స్వామిని అడగండి, స్వామి ఈ ఖర్చు చేస్తున్నాము, ఇది అవసరమా, ఈ బర్త్డే పార్టీ చేస్తున్నాము, లేకపోతే ఈ పార్టీ చేస్తున్నాము అని మొత్తం అంతా మీరు ఆలోచించుకోండి. మొన్న అమెరికా నుంచి మా ఫ్రెండ్ వచ్చినాడు, అన్నాడు కనీసం 5 లక్షలు పెట్టి నేను అమెరికాలో ప్రశాంతినిలో పెళ్లి చేసుకోవాలంది, మేము ఇద్దరం ప్రశాంతినిలో చేసుకుంటాము, కొంచెం 5 lakhs బడ్జెట్ అన్నాడు. నేను చెప్పాను అన్నమాట, ఇస్తాం మేము, ఎక్కువ వద్దు నాయన. ఏం సార్? అవునండి, ఏం లేదు అంటే వాళ్ళకి రింగులు ఇవన్నీ ఉంటాయి చూడండి సార్, షేర్వానీలు అన్నీ అక్కడ అద్దెకి ఇస్తారు. షేర్వాణి మ్యారేజ్ టైంలో అది తీసుకో, ఒక రోల్ గోల్డ్ ఉంగరం పెట్టుకో. నిజంగా అండి, చక్కగా అక్కడ లోకల్లో భజన్ పెట్టించాము గ్రాండ్గాను. జానకిరామే 5,000 రూపాయలు అద్దెది. భోజనం సింపుల్గా పుట్టపర్తి భోజనం పెట్టండి, ఒక స్వీటు, జస్ట్ స్వామి పెట్టేది ఎట్లానో పులిహార, ఒక చక్కెర పొంగలి పెట్టి పంపించేసావా. మా రిలేటివ్స్ నన్ను ఉండనియరండి, చంపేస్తారు అన్నాడు. ఏమి చంపరాయా స్వామి, ఇంత పుట్టపర్తి అని చెప్పు వాళ్ళకి, పుట్టపర్తి అని చెప్పు, ఇది మీ ఇల్లు కాదని చెప్పు, పెళ్ళి అక్కడే చేసుకోమన్నాం. మీరు నమ్ముతారు నమ్మరా అండి, ఆయన 4.5 లక్షలు సేవ్ చేశారు. తర్వాత నాకు మెసేజ్ పంపించారు, దాంతో నేను అక్కడ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాను, అది మంచి యాక్టివిటీ జరిగిందని. స్వామి క్లియర్గా చెప్తున్నారండి. మన సీలింగ్ ఆన్ డిజైర్స్, ఏ విధంగా డబ్బు సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా. ఇప్పుడు స్వామి మనకు తెలుసు ఎన్నోసార్లు ఎలక్ట్రిసిటీ, పవర్ కానీ, వాటర్ కానీ ప్రతిదీ సేవింగ్ చేస్తున్నాం. మనం ఒక పిస్నారి గొట్టులాగా అయిపోవాలి మన ఖర్చు దగ్గర వచ్చినప్పుడు. ఇతరులకు మాత్రం చాలా చక్కగా మనం స్పెండ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం డబ్బుని పొదుపు చేసుకుని మన ఆర్గనైజేషన్కి సీలింగ్ అండ్ డిజైర్స్ని మొదలుపెట్టారు స్వామి. టైం వేస్ట్ చేయొద్దు, పేపర్ల వల్ల, టీవీల వల్ల, దీనివల్ల. అలానే డబ్బు కూడా వేస్ట్ చేయొద్దు. క్లోత్స్ మీద మనం ఎంతో వేస్ట్ చేస్తుంటాం, ఉన్నాయి కొంటానే ఉంటాం. ఇవన్నీ మనం తగ్గించేసి చక్కగా చలం గారు నిన్న చెప్తున్నారు అక్కడ శ్రీకాకుళంలో, తన బట్టలు తనే ఉతుక్కుంటారంట, తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకుంటారు. అట్లా చాలామంది ఉన్నారు. ఈ విధంగా మనము మన స్వయంగా మనం టైం ఉంటే, టైం లేకపోతే మనం తప్పకుండా ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఏ విధంగా మనము డబ్బు సేవ్ చేయగలము, ఒక 100 రూపాయలు నెలకి చాలు. స్వామి చెప్తారు, ఒకసారి హాస్పిటల్ కట్టడానికి ఒక స్టూడెంట్ 100 రూపాయలు ఇస్తే మొత్తం అంతా అనౌన్స్ చేసినారు, ఈ 100 రూపాయలు $1 million కన్నా పెద్దదని. టైం అయిపోయింది సార్. ఈ విధంగా మనం 100 రూపాయలు ఇచ్చినా, 200 ఇచ్చినా, ప్రేమతో స్వామి ఇది మీకు ఇస్తున్నా, ఈ 100 రూపాయలు చక్కగా వాడుకోండి స్వామి అని ప్రార్థన చేసి ఆ విధంగా మన సంస్థని ముందరు తీసుకురండి. ఇంత అని కాదు. ముఖ్యంగా మనకి లాస్ట్ దర్శన్ స్వామిని గుర్తుపెట్టుకోండి. మార్చ్ 20th కదండి, 2011లో స్వామి ఆఖరి దర్శనం అప్పుడు వచ్చి
2 చేతులు, ఆయన మీ అందరికీ తెలుసు, ఇక్కడ చెయ్యి లేపలేరని ఆయన చెయ్యి ఇంతవరకే లేసేది. ఆయన ఆ రోజు మీరు ఆ వీడియో చూస్తే 2 చేతులు ఫుల్గా పైకి పెట్టి నమస్కారం పెట్టారు. ఫస్ట్ లేడీస్ వైపు, తర్వాత జెంట్స్ వైపు, తర్వాత లేడీస్ వైపు, జెంట్స్ వైపు, అట్లా 3 సార్లు నమస్కారం పెడతానే ఉన్నారు ఆ చేయి నుంచి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి స్వామి మీరు నమస్కారం పెడతాం ఏంటి అని. మనం బైబిల్ చదివితే తెలుస్తుంది మీకు. జీసస్ ప్రభు తన లాస్ట్ సప్పర్లో 12 శిష్యుల్ని పిలిచి మీ పాదాలు కడగాలి ఈరోజు అన్నారంట. జీసస్కి తెలుసు అది లాస్ట్ డిన్నర్ అని. తను అరెస్ట్ చేసి తర్వాత తీసుకెళ్ళిపోతారని తెలుసు. ఆ శిష్యులు ఎవ్వరూ ఒప్పుకోలేదు, మీరు నా కాళ్ళు కాలుతామంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అయినా కూడా జీసస్ పట్టుబట్టి వాళ్ళ పాదాలని కడిగి టవల్తో తుడిచి వెళ్ళినారు. అప్పుడు తుడుస్తున్నప్పుడు కూడా చెప్పారు స్వామి, మీలో ఒకరు నన్ను మోసం చేస్తారు, మీలో ఒకరు నన్ను పట్టుబడిస్తారు. ఆ జూడస్తున్నారు చూడండి, మీలో ఒకళ్ళు నన్ను చేస్తారు అని చెప్తుంటే ప్రతి ఒక్కరు నేను కాదు అని వాళ్ళు చెప్పారు. అయినా కూడా స్వామి వారి పేరు చెప్పలేదు. అందరూ అడిగినారు, ఎవరు స్వామి మిమ్మల్ని పట్టుబట్టేదని. అయినా కూడా జీసస్ క్రైస్టు ఆ జూడాస్ పేరు అందరి ముందర చెప్పలేదు. అందరి కాళ్ళు కడిగారు. అదేవిధంగా స్వామి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అడిగినారంట ట్రస్ట్ మెంబర్, ఏం స్వామి ఇట్లా పెట్టినారంటే, ఇది కులవంతాలలో ఒక్కరికే కాదు, బాస్తో చెప్పినారంట, మొత్తం ఆల్ డివోటీస్ నేను పెట్టాను అన్నారు. ఐక్యమత్యం ఇట్లా చెయ్యి ఇట్లా చెప్పి ఐక్యమత్యంగా ఉండండి, యూనిటీగా ఉండండి అని స్వామి చెప్పిన ప్రాక్టికల్ మెసేజ్ ఇది అందరికీ. కావున మనం ఎవరిని మనం క్రిటిసైజ్ చేయొద్దు, కంపేర్ చేసుకోవద్దు, కంప్లైంట్ చేయొద్దు. ఒకరికొకరు అండగా దండగా ఉండి, మనం అందరం తప్పులు చేస్తాము, అందరం ఏదో పొరపాటు చేస్తుంటాము. అందరినీ క్షమించి ఆ స్వామి ఫేస్ చూసి, స్వామి లెగ్స్ చూసి మనం ప్రేమగా ఒకే ఐటమ్గా ఉండి, ఒకే ఫ్యామిలీగా ఉండి మనం అందరము ముందర వెళ్ళాలి. నేను ఇంకో 5 minutes చిన్న స్టోరీ చెప్పి పంపిస్తాను సార్. స్వామివారు ఇంకో స్పీచ్లో చెప్పినారు, మనకి ఎంతో ముందర చేయాలని ఉంటుంది కానీ మన చెడు అలవాట్లు మన బాగా వెనక్కి లాగేస్తున్నాయి. ఒక రాజు కంట 5 భార్యలు ఉండేవారు. ఎంతమంది? రాజు అంటే అందరూ భయపడిపోయేవారు, కాళ్ళు వణికిపోయాయన్నమాట. కానీ రాజు అంతఃపురం రాగానే ఆ భార్యల్ని చూడగానే ఈయన కాళ్ళు వణికిపోయిపోయాయన్నమాట అండి. రాజుకి వాళ్ళ భార్యలు అంటే చాలా భయం. అనుకున్నాడంటే ఒకరోజు, అయ్యో నేను ఒక్కడనే ఇట్లా రాజ్యంలో ఉన్నానా, లేకపోతే నాతో పాటు మా రాజ్యంలో వాళ్ళు కూడా వాళ్ళ భార్య అంటే భయపడతారా అని అనుకుని నెక్స్ట్ డే ఒక మినిస్టర్ని పిలిచి, ప్రైమ్ మినిస్టర్ని పిలిచి 2 టెంట్లు అయిన కోర్ట్ యార్డ్లో ఒక టెంట్లో ఎవరైతే భార్యని కంట్రోల్ చేయగలరో టెంట్ ఏలో కూర్చోవాలి, ఎవరైతే భార్యకి భయపడిపోతారో వాళ్ళంతా టెంట్ బీలో కూర్చోవాలని మగవాళ్ళందరికీ అనౌన్స్ చేశాడు రాజు. ప్రైమ్ మినిస్టర్ రేపు మార్నింగ్ 9 o'clock అందరూ వచ్చి టెంట్ ఏలో ఎవరైతే భార్యని కంట్రోల్ చేయగలరో టెంట్ ఏలో కూర్చోవాలి, ఇటుపక్క ఎవరైతే భార్య మాట వింటారో వాళ్ళంతా అక్కడ కూర్చోవాలని. మార్నింగ్ 9 o'clock వచ్చినాడు. ఆ మినిస్టర్ కూడా వచ్చి వాడు భార్యకి భయపడిపోతాడు, అటు సైడ్ టెంట్లో కూర్చున్నాడు. తర్వాత కోశాధికారి, తర్వాత సైన్యాధికారి, తర్వాత ఆ రాయల్ పీపుల్, ట్రస్ట్లు అందరూ మొత్తం అంతా ఈ టెంట్ అంతా ఫుల్ అయిపోయింది. అందరూ భార్యకి భయపడే వాళ్ళే. ఇటు సైడ్ టెంట్ ఖాళీగా ఉంది, ఒక్కడు కూడా లేడు. అప్పుడు రాజు అనుకున్నాడు, అబ్బా నేను ఒక్కడనే కాదయా భార్యకి భయపడేది, రాజ్యం అంతా ఇట్లా ఉంది, భార్యకి భయపడుతున్నారు, శబ్బాష్ అనుకుని అంటుంటే ఒకడెవడో పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చి ఇక టెంట్ ఏలో కూర్చున్నాడంట. అందరూ తప్పట్లు కొడుతున్నారు, అబ్బాయి ఒక్కడైనా ఉన్నాడు వీడు మగోడు, భార్యను కంట్రోల్ చేయగలుగుతున్నాడు అని తప్పట్లు కొట్టి మహారాజు కూడా వెంటనే వాడిని పిలిచి వాడికి పూలదండ స్టేజ్ దగ్గర పిలిచి, బాబు నువ్వు ఆ సీక్రెట్ మాకు చెప్పయ్యా, మాకు కంట్రోల్ చేయాలని భార్యల్ని. ఎట్లా అంటే, మహారాజా మా భార్య చెప్పింది నన్ను ఇక్కడ కూర్చోమని. ఈ విధంగా మనం 5 వాసనాలకి 5 భార్యలు అంటే స్వామి స్పీచ్లో చెప్తున్నారు.
టీవీ, మాంసము, నాలిక ఇవన్నీ ఉన్నాయి చూడండి. 5 వాసనాలు. చెడు చాడీలు వింటము, ఇవన్నీ 5 వాసనాలకి మనం మన భార్యలుగా అలవాటు పడిపోయాం. వాళ్ళు ఏమైనా చెప్తే ఇంకా మన కాళ్ళు వణిగిపోతే వాళ్ళ మాట వినాల్సిందే. కావున ఈ చెడు వాసనాలని దయచేసి మనం కంట్రోల్ చేసుకుని స్వామికి పూర్తిగా సమర్పణ అవ్వాలని ప్రార్థన చేస్తూ, ఎందుకంటే మేము విశాఖపట్నము తక్కువది కాదు, అదే మనం ఎంత అనుకుంటే అంతే అని చెప్పాను చూడండి. మనది పెద్ద సమితి, పెద్ద రీజను. మన స్వామికి అండగా దండగా ఉండాలి. ప్రతి ఇంచు కూడా సత్యసాయి నామాన్ని పెంచే బాధ్యత మనకు ఉంది అని బాధ్యత చేసుకుని మన సాయి ఆర్గనైజేషన్ని కంటికి రెప్పల్లే కాపాడుకోవాల్సిందిగా మన అందరి బాధ్యత. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సమర్పణ బాయ్స్కి, మా చరణ్ సార్ గారికి, డిపి గారికి, మా రమణ గారికి అందరికీ మరీ ధన్యవాదాలు. ఇందాక రమణ గారు చెప్తున్నారు, వారు శ్రీధర్ గారు వీళ్ళంతా ఎంతో సేవలు చేసేవారని. మీకు చెప్తున్నానండి, మీ సేవలు 4 రెట్లు అయినాయి అని చెప్పాడు ఆయన ఇందాకే. లాస్ట్ ఫ్యూ ఇయర్స్కి ఇప్పుడు చూస్తుంటే ఆయన బ్రీఫ్ చేస్తున్న ఊరికి అడిగాను వారిని, చాలా జరుగుతున్నాయండి, అన్ని విధాలా కూడా సేవలు పెరిగిపోయినాయి అని చెప్పారు. కానీ ఈ సేవల్ని ఎంత మాత్రం మనం డిసిప్లిన్గా చేసుకోవాలని చూసుకుని, ఎంత యూనిటీగా చేసుకోవాలని చెప్పి మనం ముందరికి తీసుకువెళ్ళి ఒక రోల్ మోడల్గా ఉండాలని స్వామికి నేను సమర్పణ చేస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. వారి మాటలు మొదలుపెట్టిన దగ్గర నుంచి నా ఎడం కనులో నీరు కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంది. నేను చాలామంది భక్తులు కూడా చూశాను వారి నయనాలని అద్దుకోవడం. కళ్ళంటి నీళ్ళు వచ్చాయంటే వారి ముందు చెప్పారు, మనలో ఉన్న స్వామిని కదిలించాలి. వారు కన్నీళ్ళు కాదు, మనం కన్నీళ్ళు పెడితే వారు కదులుతారు. అది కన్యాల తాలూకా ఇంటర్లింక్. నిజంగా వారి మాటలు విన్న తర్వాత ఆ సంగమం జరిగింది. మన నయనాలు వారి నయనాలతో ఏకీభవించడం వల్ల వారి నయనాల నుంచే అశ్రువులు మన నయనాల ద్వారా బయటకు వచ్చి మన హృదయాలు ద్రవింప చేశారు. వారిని ఆంజనేయ స్వామితో ముందు చెప్పడం చాలా తప్పన్నారు. డిసిప్లిన్. ఇన్ని సమర్పణలు జరిగాయి, 27 సమర్పణలు జరిగాయి. సమర్పణ అయినప్పుడు వారి స్పీచ్ ఎప్పుడైతే దానికి ఒక 5-10 నిమిషాల ముందు స్పీకర్స్ వస్తుంటారు. కానీ వీరు చెప్పారు, భజన ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, భజన స్టార్ట్ అయినప్పుడే స్వామి వస్తారు, ఆ టైంకి మనం అంతా అక్కడ కూర్చోవాలి. నేను చెప్పాను ఆయనతోటి, మీరు టైం వచ్చినప్పుడు ఒక 10 నిమిషాల ముందు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని. నేను ఆఫీస్లో కూర్చున్నాను. ఆయన కరెక్ట్గా ఓంకారం స్టార్ట్ అవగానే ఎవరికి చెప్పకుండా ఆయన మట్టుకు ఆయన వచ్చి కూర్చున్నారు. కూర్చొని భజన అంతా విని తర్వాత ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఆంజనేయ స్వామి కూడా చేశారు. తూచా తప్పకుండా భగవంతుడు ఎన్ని గంటలకు వస్తాడంటే ఆ సమయానికి 1 నిమిషం ముందైనా భక్తుడు అక్కడ వేచి ఉండాలి. ఆ పనే వారు చేశారు. మనందరి నుంచి కూడా అదే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఎన్నో అనుభవాలు మనం సాయి సమర్పణలో వింటుంటాం. కానీ ఈ సమర్పణలో ఒక సాయి భక్తుడు ఎలా ఉండాలి, సాయి భక్తుడి ఇల్లు ఎలా ఉండాలి, వారి జీవనం ఎలా ఉండాలి అనేది ఇది ఒక ఉపన్యాసం కంటే మనందరినీ తీర్చిదిద్దిన ఒక వర్క్షాప్ అని చెప్పచ్చు. రియల్గా ప్రాక్టికల్గా సాయి భక్తులు ఎలా జీవించాలో వారు చెప్పి చూపించారు. ప్రతి భక్తుడు ఏం చేయాలి, ఉదయం లేచి కుటుంబం ఏం చేయాలి, ఇంట్లో నామ సంకీర్తన చేయాలి, బాల వికాస్ చేయాలి, నారాయణ సేవ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పి చక్కటి మనందరికీ స్వామి యొక్క సందేశాన్ని అందించారు. స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎళ్ళవేళలా ఉండి వారు మరింత ఈ సాయి ఉద్యమంలో మాలాంటి వారిని అందరినీ ముందుండి నడిపించి స్వామి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా మనందరినీ తీర్చిదిద్దాలని వారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరగాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదాన్ని వారు తీసుకోవాల్సిందిగా, వారి చేతులను వారినే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వారెవరు స్వామి తాలూకా కవచాలు తీసుకోవడం కానీ ఇలాంటి ఏదో ఒక చేతుల మీదుగా ఒక ఫార్మల్ ప్రొసీజర్గా ఉండే దాన్ని ఏది ఆయన యాక్సెప్ట్ చేయరు. ఏం చేసిన దానికి ఎందుకు ఈ ప్రతిఫలం అంటారు. కానీ స్వామి మన మందిరానికి విచ్చేసినప్పుడు
స్వామి ప్రసాదం ఇవ్వడం స్వామివారికి ఆనవాయితీ, మనకి ఆనవాయితీ. ఆ సత్సంప్రదాయాన్ని వారు మన్నిస్తారని, స్వామి ప్రసాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాల వికాస్ కోఆర్డినేటర్ దేవి గారు ఎక్కడున్నారో వచ్చి వారు తీసుకొని వారు చెప్పినట్టుగా బెస్ట్ బాల వికాస్ ఎవరైతే ఈ ప్రసాదాన్ని వారికి అందించబడింది కోరుచు. స్వామివారికి మంగళహారతి. ओम जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भक्ति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आपद्बान्धवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवमु मरियल्पयुनीवे स्वामी मरियल्पयुनीवे नाद ब्रह्म जगन्नादा नाद ब्रह्म जगन्नादा नागेन्द्र शयना ओम जय जगदीश हरे ओंकार रूप ओजस्वी ओ साई महादेवा सत्य साई महादेवा मंगलहारति अंदुको मंगलहारति अंदुको मंदरगिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा शांति 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 समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु।
शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।